ఓం గం గణపతయే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గీతామాత్రే నమః. ఈరోజు సప్తాహంలో రెండవ రోజు. నిన్న మొదటి 3 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ముఖ్యంగా వాటిలో ఉన్నటువంటి సారాంశము జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది అనే విషయంలో మనము కొంత చర్చ చేసినాం. ఇక్కడికి అయిపోయింది అని అనుకోవడానికి వీల్లేదు. ఎందుకు అనంటే భగవంతుడు అనంతుడు. అనంతం నుంచి ఎంత తీసినా అనంతమే ఉంటుంది, ఏది కలిపినా అనంతమే ఉంటుంది. కాబట్టి మన పరిమితమైన జీవితానికి ఎంత అవసరము అనేది గ్రహించాలి. ఇంకేమన్నా విషయాలు తక్కువగా ఉంటే మనము స్వాధ్యాయం చేసి నేర్చుకోవాలి. కొన్ని విషయాలు కవర్ కాకుండా కూడా ఉండొచ్చు, అయినవి కూడా ఉండొచ్చు. మనము దాన్ని తప్పనిసరిగా ఈ గీతలో చెప్పబడినటువంటి సారాంశాన్ని మన జీవితానికి సమన్వయం చేసుకునే దృష్టితోటి అర్థం చేసుకోవాలి. అప్పుడే ప్రయోజనము మనకు ఇహపర సౌఖ్యం లభిస్తుంది. ఈరోజు 3 అధ్యాయాలలో 4వది జ్ఞానయోగం, 5వది కర్మ సన్యాస యోగం, 6వది ఆత్మ సంయమ యోగం. వీటిలో ఉన్నటువంటి సారాంశము నిన్నటి అధ్యాయాలలో చెప్పుకున్న సారాంశానికి ఎలా మ్యాచ్ అవుతాయి, ఎలా తోడ్పడతాయి, ఎట్లా కలిసిపోతాయి అనే విషయాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి, నిన్న కర్మ అనివార్యంగా చేయాలని కర్మయోగంలో నేర్చుకున్నాం. ప్రతి ఒక్కళ్ళకు కర్మ ఉంటుంది అని చెప్పినాం. ఆ కర్మ ఎలా చేయాలి అనేదానికి ప్రతి చోట మనకు సూచనలు సలహాలు ప్రతి అధ్యాయంలో చెప్తాడు. కర్మ ఎలా చేయాలి అనేదానికి ఎందుకు చెప్తాడు అలాగా అని అంటే, మనకు భగవద్గీత ప్రతి శ్లోకానికి తాత్పర్యం చదివేటప్పుడు అరే ఈ సబ్జెక్ట్ ఇదివరకే వచ్చిందే, ఈ విషయం మీద ఇదివరకే చెప్పాడే, అట్లెందుకు చెప్పింటాడు మళ్ళొకసారి అని అంటే, ఒక ఉపాధ్యాయుడు చెప్పిందే పిల్లలకు అర్థమయ్యేటందుకు రాముడు రావణుడిని చంపెను, రావణుడు రాముని చేత చంపబడెను అని ఇట్లా మార్చి మార్చి చెప్తున్నట్టుగా ఈశ్వరుడు కూడా, కృష్ణ పరమాత్మ కూడా కొన్ని విషయాలను 2-3 సార్లు చెప్తాడు మన కోసం. ఈరోజు మనం నేర్చుకునేటువంటి యొక్క విషయాలలో నిన్నటికి సంబంధించిన విషయాన్ని కలిపి నేర్చుకుందాం. నిన్న మనం ఏమన్నాము, సాంఖ్యయోగంలో మనకు ఆత్మజ్ఞానం రావాలని చెప్పుకున్నాం. ఆత్మజ్ఞానం ఎందుకు రావాలి అని అంటే, ఈ లోకంలో బతికిన రోజులు సంతోషంగా బతకాలి అంతే. ప్రతి ఒక్కరికి సంతోషము, శాంతి, ఆరోగ్యము, సంపద, ఐశ్వర్యము ఇహలోకంలో మనకు అన్నీ అవసరం ఉంటాయి. కష్టపడితే వస్తాయా రావా అనేది పక్కన పెడితే, ఎన్ని వస్తాయి అనేదాన్ని పక్కన పెడితే, వచ్చిన వాటితోటి ఎలా సంతోషంగా ఉండాలి అనేది కర్మ రహస్యం. రాని వాటి కొరకు తాపత్రయపడకూడదు అనేది భగవంతుడు పదే పదే నొక్కి చెప్తాడు. ఎదృచ్ఛ్వా లాభ సంతృష్టో, నీకు దొరికిన దాంతో సంతృప్తిగా జీవించు, ప్రయత్నం చేయి, అట్లాని ప్రయత్నాన్ని విరమించుకో అని ఇట్లా పదే పదే కర్మ గురించి వక్కాణిస్తుంటాడు. అయితే నిన్న చెప్పినట్టుగా మనము జ్ఞానం నేర్చుకోవడానికి కర్మ చేయాలి. అంటే ఏ కర్మ చేస్తే జ్ఞానం సిద్ధిస్తుంది మనకు, ఆత్మజ్ఞానం. ఆ జ్ఞానం సిద్ధించిన తర్వాత మన లైఫ్ ముగించాలా, ఏమి చేయకూడదా, సన్యాసం పుచ్చుకోవాలా అనేటువంటి సందేహాల కొరకు 2 రకాల విషయాలను మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పిందే, భగవంతుడు చెప్పిందే. మొట్టమొదలు జ్ఞానం కొరకు కర్మ చేయాలి.
అంటే ఏ కర్మ చేస్తే జ్ఞానం వస్తుందో మనం తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వచ్చిన జ్ఞానంతో కర్మ చేయాలి. జ్ఞానం కొరకు కర్మ, జ్ఞానంతో కర్మ. ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది, వస్తే ఎట్లుంటుంది అనే దానికి కొద్దిగా ఏకాగ్ర చిత్తంతో వింటిరా అంటే ఇది పెద్ద బ్రహ్మ విద్యనే ఇది, కానీ సులభంగా దొరికిపోతుంది మనకు. ఈశ్వర అనుగ్రహం, కృష్ణుని అనుగ్రహం మన మీద అందరి మీద ఉన్నది కాబట్టి ఇక్కడ కూర్చుండి వినగలుగుతున్నాం, నేర్చుకోగలుగుతున్నాం. ఇప్పుడు మొట్టమొదటి పాయింట్ చెప్పాలనుకుంటే, నిన్న మనం ఏమనుకున్నాం, జ్ఞానం నేర్చుకోవడానికి, ఆత్మజ్ఞానం సిద్ధించడానికి మొదటి అర్హత ఏమిటంటే మనస్సు చంచలంగా ఉండకుండా నిశ్చలంగా ఉండాలి. మనస్సు నిశ్చలత్వాన్ని చెప్పిన నేను. మనస్సు దాని నిశ్చలత్వం, అంతే కదా. ఈ మనస్సు అనేది ఏమిటి అనేది మనము ఈరోజు ఇంకొంచెం నేర్చుకుంటే బాగుంటుంది. అందరం మైండ్ 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 అంటుంటాం, మనస్సు అంటాం. దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, దానితోటి మనం ప్రయోజనం ఎలా పొందాలి అనేదే మన శీర్షిక, ముఖ్యమైనటువంటి పాయింట్. ఎందుకు చెప్తున్నా అంటే ప్రయోజనం పొందకుండా మనల్ని అప్పుడప్పుడు హింస పెడుతుంది. అది మన మనస్సే మనల్ని హింస పెడుతుంది. ఎందుకో కొద్దిగా నేర్చుకుందాం ఈరోజు. మన మనస్సు మనల్ని హింస పెట్టకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అని అంటే, మన జీవిత లక్ష్యము ఏమిటి అని క్షుణ్ణంగా పరిశీలిస్తే, ఒకటి లౌకిక జీవితంలో అర్హత కలిగినటువంటి ఆస్తిపాస్తులు అనండి, పిల్లల సంసార వృద్ధి అనండి, మన్మలు మన్మరాళ్ళు అనండి, గృహాది ఉపకరణాలు అనండి, ఏది తీసుకున్నా లౌకిక జీవితంలో దిగ్విజయంగా మనం అన్నిటినీ పొందాలి. అది లౌకిక లక్ష్యం. దాంతోపాటు మనుష్య జన్మ ప్రసాదించినందుకు భగవంతుడు ప్రేమతోటి ఆధ్యాత్మిక లక్ష్యం కూడా ఒకటి ఉంటుంది. అదే ఆత్మజ్ఞాన సిద్ధి. అంటే మనకు రెండు గోల్స్, ఇప్పుడు లౌకిక జీవితంలో గోల్స్ పెట్టుకొని, ఏదో లక్ష్యం పెట్టుకొని దాని కొరకు ఎంతో తాపత్రయపడతాం కదండి. మనం ఓ ఇల్లు కట్టాలంటే ఎంతో ప్లాన్ చేయాలి, తెలుసు మీకు. అలాగే ఈ లక్ష్యాలను లౌకిక లక్ష్యంగాను ఆధ్యాత్మిక లక్ష్యంగాను రెండు లక్ష్యాలు పెట్టుకుందాం. గోల్, మన భాషలో చెప్పాలంటే గోల్ లేకపోతే జీవితం చప్పగా ఉంటుంది. యాదుంచుకోండి, ఏదో తెల్లారుతుంది, పొద్దుకుతుంది, సూర్యోదయం సూర్యాస్తమయం అవుతుంది, బాగానే ఉంది, మంచిగానే నడుస్తుంది కదా రోజు అని మీరు అనుకుంటే ఓకే, అది నార్మల్ లైఫ్. కానీ భగవంతుడు ఎక్స్పెక్ట్ చేసేది అది కాదు. అబ్నార్మల్ లైఫ్, ఎక్స్ట్రాడినరీ లైఫ్, ఎక్సలెంట్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్. దీనికి కూడా లక్ష్యం ఉంటుంది. స్పిరిచువల్ లైఫ్ కూడా ఉంది మనకు. మనలో స్పిరిట్ ఉంది కనుక, ఆత్మ ఉంది కనుక ఆత్మ విద్య ఉన్నది. ఆ ఆత్మ విద్యను తెలుసుకోవడము, జీవితంలో అనుభవించడం. చాలామంది ఆత్మ సాక్షాత్కారం అంటారండి. మనం ఏం చేయాలి, ఆత్మ అనుభవించాలి. సాక్షాత్కారం అంటే కనబడాలి, కళ్ళకు కనబడుతుంది. చెప్పండి, ప్రపంచం కనబడుతుంది, ఇంకా మిగిలిన అన్ని విషయాలు కనబడతాయి. కానీ ఆత్మ ఎలా కనబడుతుంది? దేవుని విగ్రహం కనబడుతుంది. మరి ఆత్మ దేవుడా, దేవుని విగ్రహం ఆత్మనా అంటే మనకు చర్చించుకోవడానికి ఇందులో చాలా విషయాలు చెప్పినాడు. ఏది ఆత్మ, ఏది దేవుడు, ఏది పరమాత్మ అనే విషయాలు. ఇప్పుడు మనసు దగ్గరికి వస్తే, మనస్సు అంటూ ఏమిటి, మనసు అంటే అనే విషయాలు సూక్ష్మంగా చెప్తా, స్థూలంగా చెప్పుకోవచ్చు, ముఖ్యమైన పాయింట్స్ చెప్తా. ఇప్పుడు మనము ఎక్కడికైనా పోవాలి, ఒక తెలియని ప్రదేశానికి అనుకోండి. ఇదివరకు ఏం చేయదు, ఎక్కడుంది, ఎన్నో స్ట్రీటు, ఎక్కడ, ఏమిటి అని ఫోన్లో మాట్లాడి లెఫ్ట్ తీసుకో, రైట్ తీసుకో, అక్కడ ఏదో ఉంటుంది, దాని పక్కకు ఉంటుంది అని ఇంత ప్రహసనం అయ్యేది. ఇప్పుడు ఏమైంది, సులభంగా లొకేషన్ పెట్టారంటే జీపీఎస్ వచ్చింది, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, జీపీఎస్. దాని అర్థం ఏంది, లౌకికంగా మన లక్ష్యం చేరుకోవడానికి గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ అనేది మనకు టెక్నాలజీ ఇచ్చినటువంటి వరం. కానీ తాతల నాడు మనకు ఇంకో వరం ఇచ్చిండు భగవంతుడు. ఏమిటి, ఆధ్యాత్మిక లక్ష్యము చేరుకోవడం, ఆధ్యాత్మిక గమ్యం ఎక్కడుంటుంది, ఎలా ఉంటుంది
దాన్ని చేరుకోవడం ఎలాగా అనేదానికి ఇంకో జీపీఎస్ ఇచ్చిండండి. అదేవి జీపీఎస్ అని అంటే గీతా పారాయణ సాధన. జీపీఎస్, గీతా పారాయణ సాధన, ఇట్ ఈజ్ ఆల్సో జీపీఎస్. ఇది మన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని సులభంగా చేరుస్తుంది. పారాయణం అంటే శ్లోకాలు 700 3 రోజులు 7 రోజులు చదవడం కాదు, శ్లోకాల్లో ఉన్న తాత్పర్యం కూడా కాదు, ఆ శ్లోకాల్లో ఉన్నటువంటి ఇమిడి ఉన్న అంతరార్థం అంటే వివరణలు చాలామంది రాసిర్రు. ఆ వివరణలు ఒక్కోసారి అర్థం కాకపోతే ఏం చేస్తాం, బుక్ క్లోజ్ చేసి పక్కన పెడతాం, మళ్ళీ చదవాలంటే ముందుకు పోలేం. మన లాంగ్వేజ్లో సులభ శైలిలో ఎట్లా నేర్చుకోవాలనే తపన మీకుంటే భగవంతుడు ఏదో రూపకంగా మనకు ఆ విద్యను ప్రసాదిస్తాడు. ఇది తథ్యం, ఇది ఆయనకు ఆశీర్వచనం. ఇది ఇప్పుడు గీతా పారాయణ సాధన అంటే మరొకసారి చెప్తాను. రోజు ఒక తోచినన్ని 2 కానీ 3 కానీ 5 కానీ 10 కానీ టైం ఉన్నంత వరకు మొదలు శ్లోకాలు చదవాలి. శ్లోకాలు భగవంతుని ముఖం నుంచి వచ్చినాయి కాబట్టి ఆయన బ్లెస్సింగ్స్ యొక్క వైబ్రేషన్స్ మన మెదళ్లలో మన ఇండ్లలో చేరి చాలా బాగుంటుంది లైఫ్. ఒకటి. తర్వాత దాని తాత్పర్యం చదవాలి. ఆ తాత్పర్యాన్ని ఏ దృష్టిలో చదవాలి, అందులో ప్రతి పదాన్ని డీకోడ్ చేసుకొని ఇది నా జీవితానికి ఏమన్నా పనికొస్తుందా అని ప్రశ్న వేసుకోండి. నిజం చెప్పాలంటే అప్పుడు యుద్ధ విముఖుడైనటువంటి అర్జునునికి యుద్ధం ఎలా చేయాలి అని చెప్పడం చేత యుద్ధం చేసిండు. అది కామన్ పాయింట్. నేనంటాను జీవితం యుద్ధమే. జీవితం అనే యుద్ధంలో ఓడిపోయినప్పుడు ఏం చేస్తాం, ఇక నా బతికింతే నేనేం బాగుపడా, ఏదో నడిచిపోతుంది కదా, బాగానే ఉంది కదా, దీంతో సమస్యలతోటి రాజీ పడదాం అని అనుకోవడం ఒకే ఎత్తు అయితే, సమస్యలను మన స్వశక్తితోటి మన మేధా సంపత్తితోటి భగవద్ అనుగ్రహంతో పరిష్కరించుకొని అద్భుతమైన జీవితాన్ని మనకి మనం పొందడం అనేది ఎలాగో రెండో పాయింట్. పొందొచ్చు అంటే ఈ రెండవ యుద్ధంలో మనం గెలవాలి చెప్పనంటే మనకేం కావాలి, అప్పుడు డైరెక్ట్ చెప్పినాడు ఆయన సంస్కృతంలో అర్జునుడికి. ఇప్పుడు మనము దాని తాత్పర్యాలు చదువుకుంటూ, ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు, 5000 సంవత్సరాలు పైన అయింది కదండి. ఎంతోమంది తాత్పర్యాలు రాసిర్రు, భగవద్గీతకు వ్యాఖ్యానాలు రాసిర్రు. ఇంకా కొత్తగానే ఉన్నది అది, ఇంకా కొత్తగానే ఉన్నది, ఇంకా కొత్త కొత్త విషయాలు వస్తాయి. అదే దైవవాక్కుకు ఉన్నటువంటి శక్తి. కాబట్టి మనము దాంట్లో ఎంతవరకు నేర్చుకోగలుగుతామో ఆధ్యాత్మిక, ఇందులో రెండు యుద్ధాలలో విజయం సాధిస్తాం. లౌకిక యుద్ధంలో, ఆధ్యాత్మిక యుద్ధంలో. ఆధ్యాత్మిక యుద్ధానికి సంబంధించిన గోల్ కూడా పెట్టుకోవాలి. ఏందది, నాకు ఆత్మ ఉంది కాబట్టి అది ఎలా ఉంటుంది తెలియాలి. ఆత్మ ఉందని అందరం ఒప్పుకుంటాం, ఒప్పుకొని వాళ్ళు లేరు. ఆత్మ లక్షణాలు ఏంటి, మనకి ఎలా అది ఉపయోగపడుతుంది, ఆత్మ యొక్క ఉనికి అనే విషయాలు సావధానంగా పరిశీలించి నేర్చుకోవాల్సిన విషయాలు. మరి ఇప్పుడు మనస్సు అనేది ఆత్మ సాక్షాత్కారానికి తోడ్పడే ఎటైనా పోవాలంటే ఒక వెహికల్ కావాలి. మీకు తెలుసు కదండి, ఒక డెస్టినేషన్, ఒక గమ్యానికి పోవాలంటే ఒక వాహనం కావాలి. ఆధ్యాత్మిక గమ్యమైనటువంటి యొక్క ఆత్మసిద్ధికి కానీ లౌకిక గమ్యాలు ఏవి పెట్టుకున్నా కానీ మనకు ఒకటే వెహికల్ ఇచ్చిండు దేవుడు, అదే మన మనస్సు. మన మనస్సే ఒక వెహికల్. దానికి 4 వీలర్స్ ఉండవు, 3 వీలర్స్ ఉండవు, అసలు వీల్సే ఉండవు. ఫ్రీ వీల్ కూడా కాదు, ఫ్రీ విల్. ఇక్కడ మనకు మనస్సు ఇవ్వడం చేత ఏం చేస్తున్నాం మనం చెప్పనంటే, దాన్ని మనకిష్టమైనట్టుగా మలుచుకుంటున్నాం. కానీ అలా మలుచుకుంటే ఒక్కోసారి ఇబ్బందులు ఎదురవుతాయి. ఒక ఇంట్లో 10 మంది ఉంటే అందరి ఇష్టాలు ఒక తీరు ఉండవు. ఒకళ్ళ ఇష్టం ఒక్కొక్క తీరు ఉంటుంది. అతనికి ఇష్టమైనట్టు నేను ఉండకపోవచ్చు, నాకు ఇష్టమైనట్టు అతడు ఉండకపోవచ్చు.
తేడాలు ఉంటాయి. ఇక్కడ నాకు ఇష్టమైనట్టు లేకుంటే ఏం చేయాలి, అతనికి ఇష్టమైనట్టు ఉండడానికి ఏం చేయాలని చర్చలు వస్తాయి. దానివల్ల మనస్సు డిస్టర్బ్ అయిపోతుంది. ఇలా ఎందుకు జరిగింది? మనస్సుకు భగవంతుడు స్వేచ్ఛనిచ్చినాడు కనుకనే ఇవన్నీ సమస్యలు వస్తున్నాయి. మనకు ఎవరైనా 24 గంటలు కానీ 365 రోజులు కానీ సంవత్సరాలు కానీ మన ఆయుర్దాయం మొత్తం కానీ ఎవరైనా దుఃఖం కోరుకుంటారా? ట్రాజడీని ఇన్వైట్ చేస్తారా? సంతోషాన్ని ఇన్వైట్ చేస్తాము, హర్షాతిరేకాలను హ్యాపీనెస్ను ఇన్వైట్ చేస్తాము. కానీ దుఃఖం వచ్చే పనులు చేస్తాం. ఇన్వైట్ చేసేది సంతోషాన్ని, చేసే పనులు దుఃఖాన్ని ఇచ్చేవి. దుఃఖం వద్దు అనుకుంటాం, దుఃఖం ఇచ్చే పనులే చేస్తాం. సంతోషం కావాలనుకుంటాం, సంతోషం ఇచ్చే పనులు చేయం. ఈ రహస్యాన్ని ఎందుకు పెట్టిండంటే ఒక చిన్న ఉదాహరణతోటి సులభంగా తెలుసుకోవచ్చు మనం. ఇప్పుడు ఇక్కడ ఫిబ్రవరిలో మనకు ఎగ్జిబిషన్ అవుతుంది. ఒక చిన్న 10 ఏళ్ల పిల్లవాడిని 15 ఏళ్ల పిల్లవాడిని ఎగ్జిబిషన్కి తోలుకపోయిండు ఓ తండ్రి. తోలుకపోతే వాడు బొమ్మలు ఆడుకునే వయస్తే వాడిది ఇంకా మంచి మంచి బొమ్మలు కావాలి. అన్ని బొమ్మల దుకాణాలు చూయించాడు. ఏ బొమ్మ నీకు నచ్చిందిరా తీసుకొని ఇష్టం ఉన్నాయంటే 10 దుకాణాలు తిరిగితే ఓ బొమ్మ నచ్చింది. ఆ బొమ్మను సెలెక్ట్ చేసిండు, ప్యాక్ చేసిండు. అదన్నీ మిగిలినవన్నీ పూర్తి చేసుకున్నాక ఇంటికి వచ్చిండు. ఇంటికి వస్తే ఆ బొమ్మ ఆయన పిల్లవాడికి ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత వాడు ఏం చేస్తుండే, ఈ బొమ్మ ఎట్లుంది, ఎట్లా ఆడుకున్నా వస్తుంది అని దాన్ని ప్యాక్ను విప్పుతున్నాడు. విప్పుతుంటే తండ్రి ఏమన్నాడు, ఒరే ఇప్పుడు పొద్దురా సాయంత్రం 7 నుంచి 8 దాకా నువ్వు ఆడుకోవాలి. ఇప్పుడు నీకు హోంవర్క్ ఉన్నది కదరా, ఇప్పుడు నువ్వు చదవాలి కదరా ఎగ్జామ్ ఉంటే అని ఒక కండిషన్ పెట్టిండు అనుకో. ఆ కొడుకు ఏం చేసింది తెలుసా అండి, ఆ బొమ్మని ఇసిరి కొట్టిండు, పలగొట్టిండు. ఇక్కడ నేర్చుకునేటువంటి రహస్యం చెప్తా. ఆ బొమ్మనే మన మనస్సు, ఆ తండ్రే భగవంతుడు, ఆ కొడుకే మనం. మనకు స్వేచ్ఛ ఇవ్వకుండా ఈ మనస్సును ఇలాగే ఉండాలి, లేకపోతే నువ్వు ఈ టైంలో వాడుకోవాలి, ఇట్లా వాడుకోవాలి. పాపం చెప్పిండు, యుద్ధం అంతా అయినాక నిన్న చెప్పినా మీకు, యుద్ధం చేస్తావా చెయ్యి నీ ఇష్టం, వదిలేస్తావా నీ ఇష్టం అన్నాడు. మనకు కూడా మనస్సు ఇచ్చి పలాని విధంగా నడుచుకో అని భగవద్గీత లాంటి భారత భాగవతాలు, రామాయణాలు, పురాణాలు, ఇతిహాసాలు, వేద వాంగ్మయం అంతా చెప్పినాడు. కానీ మనమేం చేస్తున్నాం, మనకిచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నాం, మిస్యూజ్ చేస్తున్నాం. సో దానివలన ఏమవుతున్నది, మనకిష్టమైనట్టు దాన్ని మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాం మనస్సును. అందుకని ఏం చేస్తుంది తెలుసా అండి, మనల్ని ఇబ్బందులకు గురి చేసి ఓ నవ్వుతుంది అడ్డం పడితే, వెకిలిగా మనల్ని అడ్డం పడేసి నవ్వుతుంది. అది దొంగ మనస్సు, తిక్క మనస్సు. మీరు ఎన్ని తిట్లన్నా తిట్టుకోండి అద్దం ముందర నిలబడి, ఎవరి చూడకుండా. ఎందుకు తెలుసా, మన మనసే మన శత్రువు. ఆత్మ సంయమ యోగంలో చెప్పుకుందాం మనం 6వ అధ్యాయం ఆ శ్లోకాన్ని. మన మనస్సే మన మిత్రువు. మన చెప్పు చేతల్లో ఉండే మనస్సు మిత్రువు. మనకు చెప్పినట్టు వినకుండా దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే అది శత్రువు. సింపుల్ డెఫినేషన్. ఎప్పుడు కూడా మన మనస్సు దాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంది, మనల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ మనోనిగ్రహము, మన నిశ్చలత ఆత్మజ్ఞానానికి తొలిమెట్టు, ఫస్ట్ ఎలిజిబిలిటీ అని నిన్న నేర్చుకున్నాం. ఈ మనసు మన లోపల ఒక 3 సెగ్మెంట్స్లో ఉంటుంది. అంటే మనసు మనకు సింపుల్గా తెలుసు. మనసు అంటే ఏమిటని మీరు ఒకవేళ అడిగితే సింపుల్ డెఫినేషన్, మనస్సు అంటే కన్ను ద్వారా చూసేది, మనస్సు అంటే చెవుల ద్వారా వినేది, మనస్సు అంటే నాలుక ద్వారా రుచి చూసేది, మనస్సు అంటే శరీరం ద్వారా స్పృశించేది. దాని అర్థమైంది, పంచతన్మాత్రలు అని నిన్న చెప్పుకున్నాం కదా. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఇవన్నీ చేసే పనుల ద్వారా ఈ మనస్సు అనేది ఉన్నది అని తెలుస్తుంది. అంతే. మనస్సు ఉన్నది అంటే ఏంది, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పనిచేస్తేనే మనస్సు ఉన్నట్టు లెక్క, లేకపోతే మనస్సు లేనట్టే లెక్క. అన్ని పనులు చేస్తున్నాం కనుక ఇప్పుడు నిర్ధారణ చేసుకోవాలి, మనకు మనస్సు ఉన్నది కాబట్టి ఆ మనస్సును ఎలా ఉపయోగించుకోవాలి. మనకు ఆత్మజ్ఞాన సిద్ధికి, మనం అనుకున్నట్టు భగవంతుని అనుక్షణం భగవంతుని సాన్నిధ్యంలోనే, అంటే గుడిలో లేకపోయినా సరే భగవంతుని సాన్నిధ్యంలో ఉంటే మనకేంది, ఒక సెక్యూరిటీలో ఉన్నట్టే.
ఎటువంటి ఆపదలు లౌకికంగా రావు, ఆధ్యాత్మికంగా రావు. మరి ఈ మనస్సు చిన్నగా చెప్పాలంటే బయట విషయాలన్నీ చూడటం, వాసన చూడటం, తినడం, ఇవన్నీ వగైరా నడవటం, అంటే కాళ్ళు చేతులు చేసే పనులు, ఇవన్నిటి ద్వారా పనిచేసే మనస్సును చేతనా మనస్సు అంటారు. కాన్షియస్ మైండ్ ఆంగ్లంలో, చేతన మనస్సు. ఇలా ఎందుకు చెప్పినారంటే అసలు ఏది ఏ పని చేస్తుంది మనకు తెలవాలి కదా. చేతనా మనస్సు అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు, చూడటం ద్వారా చేతనా మనస్సే పనిచేస్తుంది. వినడం ద్వారా చేతనా మనస్సే పనిచేస్తుంది. చేతన అంటే కాన్షియస్ మైండ్. తర్వాత రెండోది, ఇప్పుడు ఒక పని మనం చేయాలనుకుంటాం, లేకుంటే ఒకళ్ళ సాయం చేయాలనుకుంటాం, లేకుంటే ఒక గుడికి పోయి పూజ చేయాలనుకుంటాం. ఎప్పటి నుంచో అనుకుంటాం, వాయిదా పడుతుంది. మంచి పనులేమో చేయబుద్ధి అవుతలేదు, దుర్మార్గం పనులేమో చేయబుద్ధి అవుతుంది నాకు అని అనుకుంటే ఇట్లా ఎందుకు అవుతుంది అని అనుకుంటాం తప్ప కారణం చెప్తుండు భగవంతుడు. ఇట్లా ఎందుకు అవుతుందో కారణం చెప్తుండు. ఏమిటది? మన లోపల సంస్కారాల రూపంలో ఉపచేతన మనస్సు అనేది ఒకటి ఉంటుంది. ఉపచేతన, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సబ్కాన్షియస్ మైండ్. అందులో ఒక స్టోర్ రూమ్ లాంటిది, కనబడదు, మీకు లాకేయలేరు. అందులో గత జన్మలలో, భూతకాలంలో ఎప్పుడైనా కానీ మనం చేసిన పనుల తాలూకు ఫలితాలను మొత్తం స్టోర్ చేసి పెడుతుంది. ఓ 10 ఏళ్ల కింద నీకు ఒక వ్యక్తి అపకారం చేసిండు అనుకో, మీరు అట్లే స్టోర్ చేసుకుంటారు. అది మీకు తెలియకుండానే స్టోర్ అవుతుంది. మళ్ళీ వాడు కనబడితే వీటితోటేది మాట్లాడేది అనే రెస్పాన్స్ చేతన మనస్సు ఇస్తుంది. దేనివలన? ఉపచేతన మనస్సులో కాన్షియస్నెస్, సబ్కాన్షియస్ మైండ్లో అది స్టోర్ అయినది కనుక కాన్షియస్ మైండ్ అలా పనిచేస్తుంది. లోపలున్న స్టోర్ రూమ్లో ఆ సంఘటన తాలూకు, ఆ వ్యక్తి తాలూకు భావ పరంపర అనండి, ఎక్స్పీరియన్స్ అనండి, ఏదన్నానండి, అనుభవం అనండి, అది అందులో ఉంటుంది. ఏ పని చేయాలనుకున్నా, ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి విని గీతాధ్యయనం చేయాలనుకున్నా మన ఉపచేతన మనస్సు, మన సబ్కాన్షియస్ మైండ్లో ఏదో జన్మల భగవంతుని యొక్క పారాయణాలు చేసినాం, గుళ్ళలకు పోయినాం, నేర్చుకున్నాం, ఆ కర్మశేషాన్ని ఇప్పుడు పూర్తి చేస్తున్నాం. ఉత్తమ జన్మలలో పుట్టడం ఎట్లా అంటే బ్యాక్గ్రౌండ్లో స్వామి చెప్తాడు, భగవంతుడు ఏమని చెప్తాడు? ఎవడన్నా నా భక్తుడు సగం ఆధ్యాత్మిక సాధన చేసి చచ్చిపోయిండు అనుకో, వానికి నేను పూర్తి చేసేదాకా మంచి జన్మలు ఇస్తా అంటాడు. నిజం. మనకు శేష జీవితము, శేష జన్మ, శేష కర్మ పూర్తి చేయడానికి ఈ జన్మలో భగవంతుని పట్ల అపేక్ష ఈ విధంగా సృష్టించి మనందరినీ ఏకం చేసిండు. అదంతా ఉపచేతన మనస్సులో ఉన్న ఉత్తమ సంస్కారాల ఫలం, సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న బెస్ట్ ఎక్స్పీరియన్సెస్, స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్, డివోషనల్ ఎక్స్పీరియన్సెస్ యొక్క సారాంశం. అది ఇప్పుడు కూడా చేయాలి. భవిష్యత్తులో కూడా మనకు మంచి జరగాలని ఎవరైనా కోరుకుంటారు. భవిష్యత్తులో ఎట్లయినా ఉండదని ప్లాన్లెస్గా ఏముండవు. భవిష్యత్తు ఇలా ఉండాలి. ఇంకోటి ప్లాన్లెస్ అని అన్నప్పుడు ఇంకొక విషయం వక్కానిస్తాను నేను. ఇవాళ ఏ డేటో ఆ డేట్ పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ అదే డేట్ పెట్టుకొని ఆ డేట్ వరకు నేను ఎలా ఉండాలని మీరు ప్రోగ్రామ్ చేసుకోండి. ఎట్లో ఉంటే ఆ ఏడాది గడిచిపోయింది, చేయాల్సినవి చేయం, చేయకూడని చేస్తాం, ఏదో నడిచిపోతుంది. ఒక ప్లాన్ పెట్టుకుంటే, ఒక గోల్ పెట్టుకుంటే ఆ సంవత్సరం వరకు ఇలా ఉండాలని మీరు అనుకుంటే అలా ఉండగలుగుతారు. అలా ఉండేలా భగవంతుడు తోడ్పడతాడు. గోల్ లేకపోతే వివేకానంద స్వామి ఒక అందమైన మాట చెప్తాడు. గోల్ లేనివాడు అట 1000 తప్పులు చేస్తే గోల్ ఉన్నవాడు 100నే చేస్తాడు అన్నాడు ఆయన. గోల్ లేనివాడు అంటే ఒక ప్రణాళిక లేనివాడు, ఒక లక్ష్యం లేనివాడు, లక్ష్యం లేనివాడు ఎలా ఉంటాడు? 1000 తప్పులు చేస్తాడు. వానికంటే లక్ష్యం ఉన్నవాడు 100 తప్పులే చేస్తాడు అని మనకు సులభమైన లాంగ్వేజ్లో చెప్పాడు. కాబట్టి మనకి ఏ గోల్ కావాలి? లౌకికమైన గోల్స్తో పాటు ఆధ్యాత్మికమైన గోల్స్ కూడా పెట్టుకొని అందుకు కృషి చేస్తే
ఈ భగవద్గీతను వచ్చే సంవత్సరం వరకు మొత్తం క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆమూలాగ్రం చదివి అందులో ఏం చెప్పినాడు అని నేర్చుకొని మన జీవితంలో ఏ ఏ అంశాలు లోటుపాట్లు పొరపాట్లు జరిగినాయని సరిదిద్దుకొని నోట్స్ రాసుకొని ఉంటే మనంత అదృష్టవంతులు లేరనేది శాస్త్రకారులు చెప్పిన అభిప్రాయం, నాది కాదు. వీఆర్ వెరీ లక్కీ. అలా చేద్దామా వద్దనేది మీ ఇష్టం మళ్ళా. కాబట్టి ఒక గోల్ ప్రకారం పెట్టుకొని మనం ఆ విధంగా ఉండటానికి మనకు మనస్సు తోడ్పడుతుంది. మనస్సు మరి ఇంకొకటి ఉన్నది, మనస్సులో అధిచేతన మనస్సు అని ఒకటి ఉంది. మీకు రెండు చెప్పిన, చేతన మనస్సు అంటే కాన్షియస్ మైండ్, ఉపచేతన మనస్సు అంటే సబ్ కాన్షియస్ మైండ్, అధిచేతన మనస్సు సూపర్ కాన్షియస్ మైండ్. ఈ మూడింటికి 100% తేడా ఉంది. 150%. మాట్లాడితే మనస్సే అంటున్నా. చేతన అనే పదం కామన్ ఉంది. ఎందుకంటే మనస్సు చేతనత్వం ఉంటుంది. మనస్సుకు ఆత్మ యొక్క చేతన ఉంటేనే కదా. యాదేవి సర్వభూతేషు చేతనీత్యభిధీయతే నమస్తస్యై 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 నమో నమః. దుర్గా సప్తశతిలో అమ్మవారు చేతన రూపంలో, మీరు అమ్మవారైనా కృష్ణుడైనా రాముడైనా ఏ పేరైనా పెట్టుకోండి, భగవంతుడు తత్వం అది మన లోపల చేతన రూపంలో ఉంటుంది. కాబట్టి చేతననే వివిధ రకాలుగా ఉంటుంది. బాహ్యంగా పనిచేసే చేతనను చేతన మనస్సు అంటారు, కాన్షియస్ మైండ్. తర్వాత ఉపచేతన మనస్సు సంస్కారాలన్నీ దాపెట్టుకుంటుంది. అధిచేతన మనస్సు అంటే సూపర్ కాన్షియస్ మైండ్. ఇక్కడ బాగా తెలుసుకునే ఒకానొక రహస్యము, సీక్రెట్ చెప్తాను. మైండ్లో రికార్డ్ చేయండి, 2 సార్లు చెప్తా. ఇది ఒక పెద్ద సీక్రెట్. ఇది మనస్సు ఆత్మ. ఇన్ని రోజులు మీరేమనుకున్నారో పక్కన పెడదాం. చాలామంది ఏమనుకుంటారు, స్థూల శరీరం 1, సూక్ష్మ శరీరం 2, కారణ శరీరం 3. అంటే దాని ప్రకారం 3 శరీరాలు ఉంటాయి. సూక్ష్మ శరీరం వేరే, కారణ శరీరం వేరే అని అనుకుంటారు. నేను కొంచెం మాడిఫై చేసి చెప్తా. సూక్ష్మ శరీరం అంటే మనస్సు, నిన్న నేర్చుకున్నాం. కారణ శరీరం అంటే ఆత్మ. మనసుకి ఆత్మకి ఏమన్నా తేడా ఉందా అని చర్చించుకుంటే చాలా తేడా ఉంది. మనము తొట్టతొలితి జన్మలో భగవంతుని నుంచి ఈ భూమి మీద మనుషులుగా పుట్టిన మొట్టమొదటి జన్మలో మనం ఆత్మల మనసు కాదు. మరి మనసుగా ఎట్లా మారినాము? ఆత్మకు మాలిన్యం అంటడం చేత ఆత్మ మనస్సు అయింది. పరిశుద్ధమైన ఆత్మల మనం ఇప్పుడు కూడా మీరు అనుకుంటారా అంటే మన లోపల ఉన్న మాలిన్యాలన్నీ బ్రష్ అప్ అవుతాయి. అంటే మనము తొలి జన్మలలో భగవంతుడు సనక సనందనాథులని, శుక మహర్షి అని వీళ్ళంతా పరిశుద్ధమైన ఆత్మలు. ఇటీవలి కాలంలో అవతారాలన్నీ ఆత్మలే. అవతారాలు పరిత్రాణాయ సాధునాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఇప్పుడు వచ్చే రామకృష్ణ పరమహంస అది ఆత్మనే, పరమాత్మ స్వరూపం. వివేకానంద పరమాత్మ స్వరూపం, శారదాదేవి పరమాత్మ స్వరూపం, రమణ మహర్షి పరమాత్మ స్వరూపం, పరమహంస యోగానంద పరమాత్మ యొక్క 11, 12, 13, 10 అవతారాలు అయిపోయినాయి. 11, 12, 13 ఇవన్నీ పరిశుద్ధమైన మనస్సులండి, పరిశుద్ధమైన ఆత్మలు. మలినమైన ఆత్మయే మనస్సు, శుద్ధమైన మనస్సే ఆత్మ. ఇది నా స్టేట్మెంట్, మీకు చెప్పాలనుకున్నది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తా. మలినమైన ఆత్మయే మనస్సు, శుద్ధి చేసిన మనస్సే ఆత్మ. అంటే రెండు ఒకటేనా వేరువేరా? రెండు ఒకటేనా వేరువేరా? ఇది ప్రశ్న మనకు చాలా క్రిటికల్ ఉంటుంది. మీదికి చూస్తే అర్థం కాదు. రెండు వేరువేరు అనుకున్నాం ఇన్ని రోజులు. నేనేమంటున్నా, కొద్దిగా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది కనుక ఏమైంది, ఆత్మ పోయి మాలిన్యాలన్నీ పూసుకొని మనస్సు అయింది. మళ్ళీ మన కార్యం ఏమిటి? ఆ మాలిన్యాలను శుద్ధి చేసి మన ఒరిజినాలిటీని తెచ్చుకోవడమే మన ఆధ్యాత్మిక లక్ష్యమైన ఆత్మ సాక్షాత్కారం లేదా ఆత్మ అనుభవం. మనం ఆత్మ సాక్షాత్కారం అంటే ఇదే. మీకు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక ముద్ద దొరికింది ఒక పిల్లవాడికి. దొరికితే ఆ ముద్దకు అదేదో కాస్టే అనుకున్నాడు. ఒక ఆయన దగ్గరికి పోయిండు షాపులకు. దీనికి ఎన్ని రూపాయలు ఇస్తావు నువ్వు
అని నేను అడిగితే ఇదేముందిరా 10 రూపాయలు ఇస్తా అన్నాడు. వానికి 10 రూపాయలు సరిపోయినట్టు అనిపించలే. ఇంకో షాపుకు పోయిండు. పోతే వాడు ఏం చేసిండు, ఆ మట్టి ముద్దను కొద్దిగా నీళ్లు పోసి కడిగిండు. నీళ్లు పోసి కడిగితే మీదున్న మట్టి తొలగిపోయింది. అరే నేను దీనికి 1000 రూపాయలు ఇస్తారా అన్నాడు. వాడికి అప్పుడు కూడా సరిపోయినట్టు అనిపించలేదట. ఇంకోటి దగ్గరికి పోయిండు. పోతే ఏం చేసిండు, ఆకురాయి అని ఉంటుంది కదా, ఇట్లా ఇట్లా రాస్తే మీదికి అంటిందంతా పోతుంది కదా, అదంతా పోడగొట్టి పరిశీలన చేసి దీనికి 10,000 ఇస్తాను నేను అన్నాడు. 10 రూపాయలది ఒక దగ్గర 1000 రూపాయలకు, ఇంకో దగ్గర 10,000కు ఒకే వస్తువు అయినట్టుగా మలినాలు అంటినటువంటి యొక్క ఆత్మ 10 రూపాయలుగా ఉంటుంది. పరిశుద్ధమైనటువంటి యొక్క మనస్సు 10,000 రూపాయలుగా ఉంటుంది. రెండు ఒకటే. ఇప్పుడు వస్తువును మార్చినా, నేను పర్సెప్షన్ను మార్చిన, అవగాహన చేసుకునేటువంటి పరిస్థితిని మార్చిన. ఇప్పుడు రెండు ఎక్కడున్నాయి? ఇప్పుడు మనకు మనస్సు కానీ ఆత్మ కానీ రెండు ఉన్నాయా, ఒకటేనా? ఒకసారి చర్చ చేసుకుందాం ఇంటికి పోయినాక, ఆలోచించి. ఇదే కొత్త ప్రతిపాదనలాగా కనబడుతుంది. ఇన్ని రోజులు వేరే అనుకుంటేవి కదా అని అనుకునే ప్రమాదం కూడా ఉంది. అనేక ఆలోచనలు భగవంతుడి కనెక్టివిటీ ఏర్పరచుకున్న తర్వాత నమ్మండి, నాకు భగవంతుడు ప్రసాదించిన ఆలోచన, నా సొంతం కాదు, నా సొంతం కాదు, భగవంతుడిచ్చిన ఆలోచన. ఇప్పుడు మీరు దీంట్లో ఏమైనా నమ్మకం ఏర్పడుతుందా మీకు? కొద్దిగా. ఎట్లా అంటే, మీరు కొన్ని రోజులు మంచిగా ఉంటారు, కొన్ని జన్మలల్లో మంచి పేరు తెచ్చుకుంటారు, కొన్ని రోజులు దుర్మార్గులుగా ఉంటారు, లేదా ఇతరులకు ఇబ్బంది పెడతారు. సో మన మొట్టమొదటి జన్మ ఎట్లుందనేది మీరు చెప్తారా? చెప్పరు. రాబోయే జన్మ ఎట్లుందా మీకు తెలియదు. ప్రస్తుత జన్మ ఎట్లా ఉన్నది అనే దానికి ఆధారం ఏమిటి అని అంటే, మన గత జన్మలలో మన మనస్సుకు ఎంత మాలిన్యం అంటింది, మన పర్సెప్షన్లో ఎంత తేడా వచ్చింది, ప్రకృతిని సంసారాన్ని మనం ఎలా స్వీకరిస్తున్నాము అనే దాన్ని బట్టి మన రెస్పాన్స్ ఆ ప్రకృతికి ఎలా ఇచ్చాము అనే దాన్ని బట్టి ప్రస్తుత జీవితం ఉన్నది. అంతేగాని అది ఆత్మగా కాదు, మనసుగా కాదు. ప్రస్తుత జీవితము ఒక విశ్వశక్తితోటి కనెక్ట్ అయింది. నిన్న నేర్చుకున్నాం మనం, అదే పరమాత్మతోటి కనెక్ట్ అయ్యింది. కనుక ఇప్పుడు మనము నేర్చుకున్న విషయాలలో సారాంశం ఏమిటి అనంటే, మన మనస్సులో ఫస్ట్ మలినం ఉందా లేదా అనేది నిర్ధారణ చేసుకోవాలి. మలినం ఏమి లేకపోతే వెళ్ళండి గుడ్. ఉందో లేదో ఎవరికి తెలియదు, ఇంకోళ్ళకి పక్క వాళ్ళకి తెలియదు, మన ఇంటి వాళ్ళకి కూడా తెలియదు, భార్య కొడుకులకు కూడా తెలియదు. ఎవరికి తెలుసు? ఎవరిది వాళ్ళకే తెలుసు మలినం ఉందా పరిశుద్ధంగా ఉందా అని. అట్లా ఏం చేయాలి? ఈ భగవద్గీత పారాయణం విన్న తర్వాత మనస్సును విశ్లేషణ చేయాలి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఈ డేట్ తీసుకొని ఎన్ని సంవత్సరాలు నేను బాధతో ఉన్నాను, ఎన్ని సంవత్సరాలు ఆనందంగా ఉన్నాను, ఎన్ని సంవత్సరాలు హ్యాపీగా లైఫ్ డీల్ చేశాను అని ఒకసారి బేరీజ్ వేసుకోండి. పోనీ అది వదిలేస్తే ఒక వారం రోజుల కింది నుంచి, సంవత్సరం యాది ఉండదు కదా, పోనీ ఇప్పటి నుంచి ఒక నెల తర్వాత గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే, మనం ఎలా ఉండాలి అని అనుకుంటే అలానే ఉంటాం అంతే. ఏదో గాలికి తెల్లారుతుంది, పొద్దుకుతుంది, జీవితం గడిచిపోతుంది, ఆయుష్ అయిపోతుంది అని అనుకుంటే అంతకంటే పొరపాటు లేదు. మీరు ఎలా ఉండాలి అనుకుంటే అలా ఉంటారు. ప్రకృతికి, మన పరిసరాలకు, మన జీవితానికి, వ్యక్తులకు మనం ఎటువంటి రెస్పాన్స్ ఇస్తామో మన జీవితం అలాగే ఉంటుంది. ఇప్పుడు ఒక సినిమా తీస్తే అందరికీ నచ్చదు, ఒక వంటకం చేస్తే ఇంటిల్లిపాదికి అందరికీ నచ్చదు. ఎందుకు? వాళ్ళ పర్సెప్షన్, వాళ్ళ పంచేంద్రియాల యొక్క ప్రభావం. ఒకటి గుర్తుంచుకోండి, ఈ జీవితంలో అందరికీ నచ్చేలా ఉండటం అసాధ్యం. అది మనం గుర్తుంచుకోము. అందరు నన్ను మెచ్చుకోవాలి, అందరు నన్ను శభాష్ అనాలి, ఒప్పుకోము. కానీ రహస్యం ఇది, పుట్టించిన జనాభా అందరికీ నచ్చేలా ఉండడం ఒక భగవంతుడికే సాధ్యం. భగవతత్వం మనకు అలవాటైందా? మనకు కూడా సాధ్యమే. అందరూ మనల్ని లైక్ చేస్తారు. అంతకంటే పెద్ద గొప్ప బ్లెస్సింగ్ ఉంటుందని నేను అనుకోను. మిగిలిన బ్లెస్సింగ్స్ అన్నీ ఒక ఎత్తు అయితే, అందరికీ నచ్చేలా జీవించడం వేరొక అద్భుతమైనటువంటి యొక్క సాధన.
కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాలి ఇందులో మనం అంటే, కర్మ ఆచరణ చేసి జ్ఞానం కొరకు పరితపించి కర్మ చేయాలి, జ్ఞానం నేర్చుకోవాలి. జ్ఞానం నేర్చుకున్నాక ఎలా ఉంటామో స్పష్టంగా అర్థం చేసుకోవాలి. జ్ఞానం లేకముందు ప్రపంచం ఒక చీకటి కోణంలాగా, మాయలాగా, భయంకరమైన సమస్యల వలయంలాగా విషతుల్యంగా కనబడుతుంది. సమస్యలు ఉండి అనుక్షణం పీడిస్తే నేను బాగానే ఉన్నా కదా అని మీరు అనుకుంటే ఓకే, లౌకిక జీవితంలో బాగానే ఉంటారు. నేను జీపీఎస్ అడుగుతా, నువ్వు మరణించినాక ఎటు పోతావు? బతుకుండగా బయట తిరిగి ఇంటికి పోతావు, మరణించినాక ఎటు పోతావు? మన పెద్ద మనుషులంతా ఎటు పోయారు అని అడిగితే ఎవరు చెప్పగలుగుతారు? గీతాధ్యయనం చేసినోడు మాత్రమే చెప్తాడు. నేను ఎటు పోతా? భగవంతుని సన్నిధానంలోకి పోతా, విష్ణు సాయుధ్యాన్ని పొందుతా, పరమపదాన్ని పొందుతా. పొందే కంటే ముందు పరమశాంతితో జీవించాలి, అంతే. అదే ఎలిజిబిలిటీ. మీకుందా పరమశాంతి? ఉంటే బెల్, అందరికీ నమస్కరిస్తా. లేకపోతే మీరు తెచ్చుకుంటారనే పాజిటివ్ అప్రోచ్ తోటి నమస్కరిస్తా. తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నదని పరమాత్ముడు చెప్తున్నాడు. ఎలాగా అని చెప్పానంటే, జ్ఞానయోగంలో. అంటే ఇంకోటి నెక్స్ట్ అధ్యాయం జ్ఞానయోగంలో ఒక శ్లోకం ఉన్నది, చదివి కొద్దిసేపు చెప్తా. కర్మణ్యకర్మయ పశ్చేత్ అకర్మణి చ కర్మయ స బుద్ధిమాన్ మనుష్యేషు సయుక్త కృత్స్న కర్మకృత్. కర్మ చేసేటప్పుడు మనకు ఎదురయ్యేటువంటి కష్ట నష్టాలు ఈ శ్లోకంలో విన్నవించిండు మనకు. జ్ఞానయోగంలో 18వ శ్లోకం ఏమంటున్నాడు? కర్మణి అకర్మయ, కర్మలో అకర్మను చూడు, అకర్మలో కర్మను చూస్తే ఏమవుతుందో తెలుసుకో. ఇదేంటి కర్మ అకర్మ అని ఒకటి ఉందా అంటే ఉన్నది, వికర్మ కూడా ఉంది. ఇవి చాలా టఫ్గా కనబడతాయి మీదికి. దీన్ని డీకోడ్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది. సులభంగా అర్థం చేసుకుందాం మనం. కర్మ అకర్మ. కర్మ అంటే కర్మ చేయడం, అకర్మ అంటే చేయకపోవడం, అంతే కదా. బాహ్య అర్థం అంతే, నిజంగా కూడా అంతే. మరి బుద్ధిమంతుడు ఎవరు? జ్ఞాని కాబోయేవాడెవరు? జ్ఞానానికి అర్హుడెవరు? మనస్సు చాంచల్యంగా ఉండే మనస్సును నిగ్రహించేది ఎవరు? మలినమైన మనస్సును ఆత్మగా మార్చుకొని పరమపదమైన విష్ణు పదాన్ని పొందేది నా దగ్గరనే ఉండేవాడెవరు అనేదానికి కర్మ అకర్మ వికర్మ అని 3 పదాలు ప్రవేశపెట్టిండు. కర్మ ఒకటి, అకర్మ ఒకటి, వికర్మ ఒకటి. మొదలు వికర్మ చెప్తాను నేను. వికర్మ అంటే నిషిద్ధమైన పనులు చేసే పద్ధతిని వికర్మ అంటారు. ఫార్బిడెన్ యాక్షన్స్, నిషేధింపబడిన కర్మలు. సింపుల్ ఉదాహరణ చెప్తే, ఇప్పుడు నిషేధింపబడిన కర్మల్లో మీకు ఏమొస్తాయి? అక్కడ ఓ బురద ఉన్నది, మీరు నడిచిపోతున్నారు. ఆ బురదల నుంచే హ్యాపీగా కాళ్ళకు బురద అంటించుకొని పోరు. అది సింపుల్గా నిషేధ కర్మ. పక్క పట్టిపోతారు. మీ కర్మ అది, అంటే మీరు చేస్తున్న కర్మ అని అర్థం. ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలనుకుంటే, ఒక్కటే ఉదాహరణ చెప్పిన. నిషిద్ధ కర్మలు ఎన్నో ఉన్నాయి. భగవద్గీతలో చెప్పినాడు నిషిద్ధ కర్మలు అంటే. నిన్న చెప్పిన నేను, మనకు మాన్యువల్ ఇచ్చిండు ఈ శరీరానికి, మనస్సుకు, ఆత్మకు. ఆ మాన్యువల్లో చెప్పిన సూత్రాలన్నీ నిన్న, ఇవాళ, ఇంకొక 5 రోజులు వీలున్నన్ని చర్చిస్తా. ఇది చెప్పిండు కదా, ఇంతటితో అయిపోయింది, ఇది సాధన అయిపోయింది, 7 రోజులు చెప్తే ముక్తి ఇచ్చేస్తాడు 8వ నాడు అని అనుకుంటే పొరపాటు. జీవితం చివరి శ్వాస దాకా స్వాధ్యాయం, జ్ఞానయోగ సాధన నాన్ స్టాప్గా నడుస్తూనే ఉండాలి. ఎప్పుడు మనను మాయ ఆవహిస్తుందో తెలియదు, ఎప్పుడు ఈ మనస్సు దుర్మార్గపు ఆలోచన చేస్తుందో తెలియదు. ఎంతటి జ్ఞానులైనా, జ్ఞానులాంటి వాళ్ళైనా, మహాత్ములైనా మాయ ఇట్టే పడగొడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. ఇప్పుడు కొద్దిగా వివరిస్తా. కర్మలో అకర్మ ఏమిటి అని అంటే ఆయన చెప్తున్నాడు. కర్మలో అకర్మ అంటే కర్మలో కర్మ చేయని పరిస్థితిని నువ్వు అనుభూతం చెందించుకో అని చెప్తున్నాడు. కర్మ చేసేటప్పుడు కర్మ చేయని అనుభూతి ఎలా వస్తుంది? మొదలు కర్మ చేసే అనుభూతి వస్తుంది, అది చెప్తా. కర్మ చేసేటప్పుడు కర్మ చేసే అనుభూతి వస్తుంది. ఇప్పుడు మీరు వింటున్నారు, వినే అనుభూతి. పని చేస్తున్నారు, పని చేసే అనుభూతి. అంటే కర్మలో కర్మ అనుభూతి. కానీ కర్మలో అకర్మ, కర్మలో కర్మ చెయ్యని అనుభూతి రావాలి నీకు.
అనే ఒక సీక్రెట్ చెప్పినాడు. మరి అకర్మ అని ఎందుకు చెప్పినాడు? కర్మ చేస్తే కూడా కర్మ చేయని పరిస్థితి ఎందుకు రావాలంటే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షో. ఏ కర్మ చేస్తే మనం బంధింపబడతామో, ఏ కర్మ చేస్తే ముక్తి దొరుకుతుందో ఇక్కడనే తెలుసుకోవాలి. మనము పనులు చేస్తాం, చేయక తప్పదని మీరు అంటారు కదండి. ఈ విధి నాదంతా విధి, పని చేయక తప్పదు. కానీ ఆ కర్మ మీరు చేయడం వలన మొత్తం మీ నెత్తిలో వేసుకోకండి. ఫస్ట్ ఈజీ పాయింట్ అది. మొత్తం నేను చేసిన, నా వలన జరిగింది, నేనే దీనికి కర్తను అని అనుకోమోకండి. దాని అర్థమైంది ఆధ్యాత్మిక భాషలో కర్తృత్వం లేని పరిస్థితి. ఒక పని చేసి కర్తృత్వం లేని పరిస్థితిని ఎంజాయ్ చేయాలి. అంటే అర్థమైంది, పని చేసి నేను చేసిన అని అనొద్దా మీరు అనేది? నన్ను అడగచ్చు. పని చేసి ఈ పని నువ్వు చేయలేదని నాకు నేను అనుకోమంటావా? అదెంత తెలివితక్కువతనం మీది కనబడుతుంది. కానీ కర్తృత్వము కర్తకు ఎలా సిద్ధిస్తుంది? ఒక జన్మది కాదు, ఉపచేతన మనస్సులో ఎన్నెన్నో సంస్కారాలు ముడిపడితే ఆ కర్మ చేస్తాం. అంతేగాని ఉట్టిగా చేయం ఆ కర్మ. చాలామందికి తెలియదు. కొత్త బండి కొనియంగానే వాళ్ళకి యాక్సిడెంట్ అయింది అనుకుందాం, కాళ్ళు చేతులు ఇరిగినాయి. ఇంకొకళ్ళకు కొత్త బండి కొడితే క్షేమంగా వేయొచ్చురు. రెండు కర్మలే. వాడికేమో క్షేమంగా వేయొచ్చురు, వాడంత పాపం చేసిండు, మేము ఇంత పుణ్యం చేసినాం, మాకేమో యాక్సిడెంటా అని ఫస్ట్ వస్తుంది డౌట్ మనకు. ఈ యాక్సిడెంట్ కావడం అనేది ఉపచేతన మనస్సులో మనము గత జన్మలలో దాచుకున్న సంస్కార ఫలం. ఇదే రహస్యం, అంటే కర్మ రహస్యం, సీక్రెట్ ఆఫ్ కర్మ ఇదే. మళ్ళీ చెప్తా చూడండి, మనకొచ్చే కష్టమైన సుఖమైన, అంతే కదా. ఇప్పుడు ఒకటి సుఖము, ఒకటి కష్టం. ఆ కష్టమైన సుఖమైన దేనివల్ల వస్తుంది? మనము గత జన్మలలో కానీ ఏ జన్మలలో కానీ భూతకాలంలో ఎప్పుడైనా కానీ మనము చేసిన కర్మలన్నింటి సారాంశము, ఫలితము ఒక జ్యూస్ లాగా మన ఉపచేతన మనస్సులో లాగ్ చేయబడి ఉంటుంది. మనం ఇప్పుడు కర్మ చేస్తుంటే అక్కడి నుంచి ఢీ కొడుతుంది. నువ్వేం చేసినావు గత జన్మలలో? నీ బండితోటి ఎవరికో యాక్సిడెంట్ చేసినావు, గుద్దినవు, వాడికి యాక్సిడెంట్ అయింది, వాడు పగ తీర్చుకోక చచ్చిపోయిండు, నువ్వు పుట్టినావు, వాడు పుట్టిండు, వాడు ఆ గత జన్మలో చేసినటువంటి యొక్క కర్మను ఈ జన్మలో తీర్చుకున్నాడు, అంతే. ఇదే తెలియదు, చాలామంది తెలియదు. ఇప్పుడు నేను ఇట్లా చేయబెట్టినా, మీకు శబ్దం వినొచ్చిందా? చెప్పండి. శబ్దం వినొచ్చింది అంటే చప్పట్లు కొట్టడం అనేది కర్మ, శబ్దం వినరావడం అనేది ప్రతిచర్య. చర్య ప్రతిచర్య. ఇది చర్య, ఇది ప్రతిచర్య. ఇది కర్మ, ఇది ఫలం. అంటే ఈ చప్పుడు కొట్టకుండా వస్తుందా? నాకు చెప్పండి. మీకు చప్పుడు కొట్టకుండా వస్తుందా? ఏ లాజిక్ అన్నా చెప్తుందా? ఏమి చేయకుండా ఫలితం వస్తుందా మీకు అని నా ప్రశ్న. ఎంత చిన్నపిల్లగాడైనా చెప్తాడు, ఏం చేయకపోతే ఫలితం రాదు, కర్మ చేస్తే ఫలితం వస్తుంది. కాబట్టి నిర్ధారణ చేసే ఒక గొప్ప సత్యం ఏమిటంటే దేర్ ఈజ్ నో రియాక్షన్ వితౌట్ యాక్షన్. మొదలు నెగిటివ్ చెప్తున్నాను నేను. దేర్ ఈజ్ నో రియాక్షన్ వితౌట్ యాక్షన్ అంటే మనకు జీవితంలో ప్రస్తుతం సంభవించే సుఖదుఖాలకు ఆధారభూతమైన కర్మ, యాక్షన్స్ ఎక్కడ దాకా ఉంటాయి, ఎక్కడో ఉండవు, దగ్గరనే ఉపచేతన మనస్సులో స్టోర్ అయి ఉంటాయి. మనకు తెలియదు, మనం డీకోడ్ చేసుకోవాలి. ఇది ఫలాంది సిద్ధించింది అని అంటే ఫలాని వలన సిద్ధించింది, అంతేగాని దానికి ఇంకోటి కారణం కాదు, ఇంకోని వలన జరగదు. వాడు మంచి, ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే భారతంలో పాండవులు వదిక్కు, కౌరవులు వదిక్కురు. ఎవరు పుణ్యాత్ములు మీకు తెలుసు? పాండవులు పుణ్యాత్ములు. కానీ అష్టదరిద్రం అనుభవించి, దుఃఖం అనుభవించి, అడవులలో పడి, పీడింపబడి, అనేక ఒత్తిళ్లకు గురయ్యి జీవితాన్ని గడిపారు. మరి కౌరవులు దుర్మార్గులని ఇరికే, కానీ దే ఆర్ హ్యాపీ, సంతోషము, సంపద. మీరేమంటారు ఇప్పుడు? ఎవరు పాపాత్ములు, ఎవరు పుణ్యాత్ములు అని నేను అడిగితే ఏం చెప్తారు సమాధానం? అదే ఏదో వేదవ్యాసుడు రాసిండు భారతం అని అనుకోవడం ఒక ఎత్తు అయితే, రీజన్ వెతకడం రెండో ఎత్తు. గీత చదువుకున్నోడు రీజన్ ఎత్తుతాడు. పాండవులు ఎందుకు కష్టపడ్డారు, కౌరవులు ఎందుకు సుఖపడ్డారు అంటే
పూర్వజన్మలో చేసిన పాపకర్మ వలన ప్రస్తుత జన్మలో పాండవులు కష్టపడ్డారు, పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన కౌరవులు సుఖపడ్డారు. మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? మొదలు నాకు చెప్పండి ఈ స్టేట్మెంటు. లేకపోతే నేనేదో కల్పించి చెప్పినా అని అనుకుంటారా? చెప్పండి, ఎవరైనా ఒకళ్ళు చెప్పండి, అందరు పెద్ద మనుషులు చెప్పండి. నాకు ఒప్పుకొని తీరే సత్యమా కాదా చెప్పండి. మీ మనసులోకి పోతేనే మీరు మాట్లాడతారు, లేకపోతే మాట్లాడరు. మీ హృదయంలో చొచ్చుకోపోవాలి ఈ వాస్తవం. ఉట్టిగా వినే ప్రవచనం కాదండి, మీరు నమ్మండి. భగవద్గీత ప్రవచనము ఉట్టిగా కాలక్షేపానికి వినేది ఒక ఎత్తు, బోరు కొడితే ఏదో టీవీ ఛానల్ ఓపెన్ చేసినట్టు. అది ఆ ఛానల్ కాగానే ఆ ప్రోగ్రాం కూడా డిస్మాంటిల్ అయిపోతుంది, డిసపియర్ అవుతుంది, స్క్రీన్ మీద ఎగిరిపోతుంది. ఇది కాదు, ఇది జన్మ జన్మాలకు స్క్రీన్ మీద పర్మనెంట్గా స్టోర్ అయ్యేటువంటి అంశాలు ఇవి, పర్మనెంట్ ఉంటాయి మీకు. కాబట్టి మన కష్టసుఖాలకు కారణము పక్కింటివాడా మనమా? ఇప్పుడు చెప్పండి, పక్కింటివాడా మనమా? మనమే కదండి, మనమే కదండి. ఎవరి సుఖానికి ఎవరి కష్టానికి ఎవరికి వాళ్లే కారణం కదండి. ఇంకో గమ్మతైన ఉదాహరణ చెప్తాను నేను. మనకు లాటరీలో 10 లక్షలు వచ్చినాయి, లేకుంటే కొత్త ఇల్లు కట్టుకునే డబ్బులు వచ్చినాయి, లేదా ఒక కొత్త మంచి ప్రాస్పరిటీ అభివృద్ధి మనకు కలిగింది, మంచి జరిగింది, మన పిల్లోనికి ప్రమోషన్ వచ్చి మంచి ఉద్యోగం వచ్చింది. అప్పుడు మన ఇంటివానికి ఎందుకు వచ్చింది, పక్కింటివానికి ఎందుకు రాలేదు, అయ్యో పాపం అని ఎవరన్నారండి. విశేషించి కలికాలంలో ఎవరన్నారు? నాకెందుకు ఇచ్చినావు పరమాత్మ, పక్కింటివానికి ఇయ్యొద్దా అని అంటే నన్ను చూసి నిన్ను చూసి నవ్వుతారు. లౌకికం అలా ఉంటుంది. బాగా మంచి వచ్చినప్పుడేమో పక్కింటివానికి ఇయ్య నాదే వాడుకుంటా అంటారు. వానికి మంచి జరిగినప్పుడు, నాకు దుర్మార్గం జరిగినప్పుడు వానికి ఎందుకు ఇయ్యలేదు, నాకెందుకు ఇచ్చి నువ్వు? ఇదేంటండి బాబు, ఓదానికోటి రివర్స్. అంటే దాని అర్థమైంది, దానికి వాడు కారణం కాదు. ఇక్కడ చెప్పేది అది. కర్మలో అకర్మ చూడటం అంటే అదే. కర్మ చేస్తూ కూడా కర్తృత్వం అనేది నీది కాదు, ఎవరిది? ప్రకృతిది. ఎందుకు? మనకు స్వేచ్ఛనిచ్చిన మనస్సు ద్వారా మనం ఆచరించిన కర్మల యొక్క ఫలం, కర్మఫల సారాంశం అది. కర్తృత్వం నీకు ఉండదంటే అర్థమైంది, నీకు ఈ జన్మలో ఉండకపోవచ్చు, కానీ గత జన్మల్లో నీకే ఉన్నది. మళ్ళీ దాన్ని పోడగొట్టుకునే కర్తృత్వం నీకే ఉంటుంది. తర్వాత ఇక్కడ గమ్మత్ ఉంటుంది, ఓదానికి ఒకటి రివర్స్ ఉంటుంది. కర్తవ్యం నువ్వే అంటావు, కర్తృత్వం వద్దంటావు. కర్తృత్వం ఇప్పుడు కాదండి, భూతకాలంలో. యాక్షన్ రియాక్షన్ అంతే, రెండు గుర్తుంచుకోండి, యాక్షన్ రియాక్షన్. కాబట్టి కర్మ ఫలాన్ని కూడా నువ్వు ఆశించకు. ఈ రెండు, కర్మలో అకర్మను చూడటం అంటే ప్రస్తుత జన్మదే. పోయిన జన్మ చూస్తే వేరే విధంగా చెప్పుకోవచ్చు. ఒకసారి మీరు ఆలోచించండి, మీకు అర్థం కాకపోతే లాస్ట్ నాడు చెప్తా. ఈ జన్మలో మాత్రం కర్మలో అకర్మ చూడాలి. అకర్మ చూడాలంటే రెండే పాయింట్స్. ఒకటి, కర్తృత్వం నీది కాదు, ఎవరిదని నేను మీకు హోంవర్క్ ఇస్తున్నా. కర్తృత్వం మీది కాదు. ఇలా గీతలో చెప్పింది ఏమిటి? కర్మలో అకర్మను చూడటం అంటే ఏమిటి? కర్తృత్వం నీది కాదు, కర్మ ఫలాన్ని నువ్వు ఆశించొద్దు. ఈ రెండు, ఇది ఒక ఎత్తు. ఇక రెండోది ఏమన్నాడు? అకర్మలో కర్మను చూడటమా వద్దా అనేది ఇంకొద్ది ఒక 2 వాక్యాలు చెప్తే మీకు అర్థమవుతుంది. అకర్మలో కర్మ. అకర్మ అంటే కర్మ చేయకపోవడం, ఏ పని చేయకపోవడం అకర్మ, అంతే కదా. దాంట్లో కర్మను చూడటం అనేది అవసరమా కాదా అనేది నేర్చుకుందాం మనం ఇప్పుడు. అకర్మలో కర్మను చూడటం అంటే ఏమిటి అని అంటే, ఓ మనిషి సన్యాసం తీసుకున్నాడు. వానప్రస్థం తర్వాత, వానప్రస్థమే అనుకోండి, సన్యాసం అనుకోండి. సన్యాసం పుచ్చుకున్న వాడికి ఏమంటారు? సన్యాసం పుచ్చుకున్న గురుగారు ఇంకేం చేయాలి నేను అని అంటే, ఏమి చేయకపోవడమే సన్యాసం అని గురువు చెప్పాడు. ఇది ఎక్కడండి బాబు, ఏం చేయకుండా పోతే సన్యాసం ఎందుకు, నాకు వద్దే వద్దు అని విడిచిపెట్టిపోయినట్టుగా అకర్మ అంటే ఏమి చేయకుండా ఉండడం, అందులో కర్మను చూడాలి. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు తెలుసా అండి, కొన్ని దీక్షలు తీసుకుంటారు, లేకపోతే కొన్ని 21 రోజు ఇట్లా ఉండాలి, 40 రోజులు ఇట్లా ఉండాలి,
నేను ఏ దీక్షను విమర్శించడం లేదు, లేకపోతే నేను మంచిగా ఉండాలి అందరితో దృష్టిలో అనేది అది కూడా ఒక దీక్ష. ఆ దీక్ష తీసుకొని ఏకాదశి నాడు ఉపవాసం అనుకుందాం. ఉపవాసం అంటే ఏం తినకుండా ఉండడం, అది పెద్దలు చెప్పిన సాంప్రదాయం. మనస్సుతోటి ఉపవాసం తీసుకొని, అంటే తినకుండా శరీరంతో నాలుకతోటి ఉపవాసం తీసుకున్నాం, కడుపుకు మంట పెట్టినాం, కానీ మనస్సు ఆహార పదార్థాల మీద ఉంటే అకర్మలో కర్మ చేయటమే. నేను బ్రహ్మచర్యం పాటిస్తా 21 days అని మానసికంగా నువ్వు వయలేట్ అయితే కూడా అకర్మలో కర్మనే. అటువంటి వాళ్ళకు కూడా ముక్తి లేదు. కర్మలో అకర్మను చూసేవాడికి ముక్తి ఉంటుంది, అకర్మలో కర్మను చూసేవాడికి ముక్తి ఉండదు, బంధం ఉంటుంది. ఏమి చేయకుండా ఉన్న దాంట్లో అన్నీ భౌతికంగా త్యజించిండు, కానీ మానసికంగా చేస్తూనే ఉన్నాడు. బోలెడన్ని పనులు చేస్తాం మానసికంగా, ఇతరులకు కనబడవు, అవి మనకైతే తెలుస్తుంది, ఎవరిది వాళ్ళకి తెలుస్తుంది. నిజం, ఇదో పెద్ద కర్మ రహస్యం. ఇది అకర్మలో కర్మను చూడటం పాపం అని ఎవరికైతే తెలుస్తుందో వానికి జ్ఞానం ఇస్తా నేను అన్నాడు. అంటే పాపం అని తెలుస్తుందా మనకు అకర్మలో కర్మను చూడడం? షిరిడి సాయిబాబా ఒక మాట అంటాడు, నువ్వు నా కోసం గురువారం ఉపవాసం ఉండి ఏమి తినక మనస్సుతోటి నీ మనస్సంతా భోజన పదార్థాల మీద, దోశల మీద, ఉప్మాల మీద, హల్వా మీద, సాంబార్ల మీద, అన్నం మీద పెట్టుకునే బదులు కమ్మగా తిని నీ మనస్సు నా మీద పెట్టన్నాడు. కమ్మగా తిను, నేనేమనుకోను, నా మీద మనస్సు పెట్టినవా లేదా అనేది ముఖ్యం, కానీ ఉపవాసం చేసినవా లేదా అనేది ముఖ్యం కాదన్నాడండి. అకర్మలో కర్మ అంటే ఇది. ఏం చేయకుండా మీదికి తింటులేడు, ఒక్క ముక్క కూడా తింటలేడు, కానీ మనసుతోటి అబ్బా నోరూరుడు, తినకపోతే అనే భావన తెచ్చుకునుడు, వరునాయనవనుడు, నువ్వెంత అదృష్టవంతుడిని, పక్కకున్నోని ఉపవాసం చేయనోడిని అవహేళనగానో లేకపోతే ఫ్రెండ్లీనో మాట్లాడిచుడు, నువ్వెంత అదృష్టవంతుడివి, నేను 3 రోజులు ఉపవాసం ఉంటాను. ఎవడున్నామన్నాడు? కృష్ణుడు అనలే, నేను రాసి పెట్టుకోండి. ఉపవాసం ఉండి నీ మనస్సంతా భోజన పదార్థాల మీద పెట్టుకొని నన్ను మరిచిపోవనులే, కడుపు నిండా ఎన్నిసార్లు అన్నది నీ ఇష్టం, నన్ను యాదుచుకో. ఇది అకర్మలో కర్మ పాపమని తెలిస్తే నీకు జ్ఞానం ఇస్తా అన్నాడు. ఇప్పుడు తెలుసుకుందామా మనం? సింపుల్గా ఉందా సార్? ఇది ఏమన్నా కఠినంగా ఉందా? ఇప్పుడు దాంట్లో చదివితే మనకు కష్టం అనిపిస్తుంది. కర్మలో అకర్మ, అకర్మలో కర్మ, ఇదంతా నా కర్మ, అర్థం అవడమో కర్మ, కాకపోవడం మరో కర్మ అనే దానికి పరిహారంగా భగవంతుడు ఇవి చెప్పినాడు. ఈజీ మెథడ్స్ జ్ఞానం తెచ్చుకోవడానికి. తర్వాత గమ్మత్తు పేరు పెట్టిండు 5వ అధ్యాయానికి, కర్మ సన్యాస యోగం. 2 పరస్పర విరుద్ధం. కర్మ చేయడం కర్మ అవుతుంది, సన్యాసం అంటే వదిలిపెట్టడం అవుతుంది. అంటే చాలామంది ఈ కాలంలో కర్మణ్యేవాధికారస్తే నిన్న చదవడము నాకు సమయం దొరకలే, మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోస్తు కర్మణి. కర్మను చేయి, దాని ఫలితం మీద నువ్వు దృష్టి పెట్టకు అనేది సూత్రం. కర్మ చేసి కర్మ ఫలితం మీద దృష్టి పెట్టకపోతే ఇంకా నేను కర్మ చేసి లాభమైంది అని మీలాంటి వాళ్ళు, నాలాంటి వాడు కూడా ప్రశ్నిస్తాడు. కర్మ ఫలం మీద దృష్టి పెట్టుకుంటూ చేస్తే ఏమవుతుందో చెప్తాడు. ఏమవుతుంది? ఇప్పుడు ఒక ఉద్యోగి ఉన్నాడు, నెల రోజులు పని చేయాలి. రోజు ఆఫీస్కి పోయి పని చేసే బదులు ఆ ఉద్యోగి 30వ తారీఖు నాడు లేదా ఫస్ట్ నాడు నాకు ఎంత జీతం వస్తుంది, ఎన్ని ఇంక్రిమెంట్లు వస్తాయి, చేతికి ఎన్ని డబ్బులు వస్తాయి, ఎంత ఖర్చు పెట్టుకోవాలి అంటే నువ్వు అక్కడ పనిని ఏం చేస్తున్నావు? కాస్త నీ ఏకాగ్రత, నీ నైపుణ్యం అనేది ఏమైంది? పని యొక్క ఫలితం మీదకి పోయింది, కర్మ ఫలం మీద పోయింది. అంటే నీ సామర్థ్యం కాస్త తగ్గిపోతుంది. ఇప్పుడు మనమందరం అనుకోవచ్చు, ఈ కార్యక్రమం చేస్తే నాకేమొస్తుంది? ఏమనుకోకని చెప్తున్నాడు ఆయన.
నా ద్వారా. ఏమి కోరకు, నువ్వు ఏమి కోరకపోతే నీకు అన్ని ఎన్ని ఇవ్వాలనో అన్ని ఇస్తా. ఇప్పుడు ఎగ్జిబిషన్కి పోయినప్పుడు ఓ పిల్లగాడు అది కొట్టి ఇది కొని, ఇది అజీర్ణం, అది వాతం, ఇది బయలు పెడుతుంది అని ఏది కొనియదు. సప్పుడు చేయక ఏది అడగకుండా ఉంటే, ఏమిరా ఇంత ఎగ్జిబిషన్కి వచ్చి ఏం అడుగుతలేవు, ఏమన్నా కొనియాలనా చెప్పురా అని తల్లి అడుగుతా లేదా? మీరే తల్లులు. భగవంతుడు కూడా అంతే. ఏ దేవ్ ఓ దేవ్, ఏ నక్కో దేవ్ ఓ దేవ్ అని అంటే ఏది ఇవ్వాలనో అర్థం కాదు. ఏదొద్దు నీకు అజీర్ణం అవుతాడు. నాకేమొద్దు స్వామి నువ్వు తప్ప ఏమొద్దు అంటే ప్రేమతోటి ఏది కావాలనో అది ఇస్తాడు. ఇది చాలామంది అనుభవం, ఇది ఆధ్యాత్మిక వంతుల అనుభవం. గుళ్ళలకు పోయి అస్మాకం సాకుటుంబానాం క్షేమస్థైర్య విజయాభయ సాకుటుంబం చెప్పండి, సాకుటుంబానాం అంటారు కదండి. మీరు మంచిగా ఉండండి, ఏం పర్వాలేదు. అది వైదిక ధర్మం. యజుర్వేదంలో కర్మకాండలో అంతా చెప్పినాడు. కామ్యకర్మలు అంటారు వాటిని. కామ్యకర్మలు చేస్తే సంకల్పం చెప్పు. కానీ ఏ సంకల్పం లేకుండా ఎవడైతే పూజిస్తాడో కామ్యకర్మలతోటి సంకల్పం చేసిన వాడికంటే 1,00,000 రెట్లు ఇష్టం భగవంతుడికి, 1,000,000 రెట్లు ఇష్టం. ఇది కర్మరహస్యం. కనుక కర్మ సన్యాసంలో చెప్పేది ఏమిటంటే కర్మ చెయ్యి, సన్యసించేది దాని ఫలం, నాట్ కర్మ. కర్మ సన్యాసం అంటే మిస్ఇంటర్ప్రిట్ చేస్తుడు. కర్మ ఫలం మీద దృష్టి పెట్టొద్దు, నువ్వు కర్మ చేసేందుకే నీకు అధికారం ఉంది, ఫలితం మీద దృష్టి పెట్టొద్దు అని అంటే అర్థమైంది. ఏం ఆశించకుండా కర్మ చేయనే మీనింగ్ వస్తుంది భౌతికంగా. నువ్వేం ఆశించకు పని చేయటం. కానీ ప్రతిరోజు ఆశించుకుంటూ ప్రతిక్షణం కర్మ చేసేటప్పుడు దాని ఫలం మీద దృష్టి పెట్టి చేయకమని అర్థం. అంతేగాని కర్మను వదిలిపెట్టమని కాదు, ఇంకేం కాదు. కర్మఫలం మీద దృష్టి పెడితే మన నైపుణ్యం దెబ్బతింటుంది, కర్మలో నాణ్యత లోపిస్తుంది. అవును, నిన్న చెప్పుకున్నాం చిన్నగా వంట మీద. కాబట్టి ఇక్కడ ఒక శ్లోకం చెప్పిండు కర్మ సన్యాస యోగంలో. ఏమని చెప్పిండు? నకర్తృత్వం నకర్మాణి లోకస్య సృజతి ప్రభు నకర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. తన గురించి చెప్పుకున్నాడు. తన గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది? మనం అప్పుడప్పుడు గుడికి పోయి శుక్రవారాలు 10 వారాలు పోయి దండం పెట్టు, అర్చనలు చేయించు, తర్వాత అన్నదానం చేయి, ఏమేమో చెప్తాడు గురువుగారు. చెప్తే మీరు అన్నీ చేస్తారు. ఎందుకు చేస్తారు? ఏదో దానికి మనకు కష్టం ఉంటే తొలగించమని. అప్పుడు ఎన్ని రోజులకు పోతుంది? ఇంకా సరే ఒక 2 వారాలు 3 వారాలు 10 వారాలు చేసినాక పోతుంది అంటే ఆ 10 వారాల దాకా ఓపిక పెట్టి మళ్ళీ గురు దగ్గరికి పోయి ఏమైంది పూజ, నాకేం రాలేదే అని అడుగుతాం. ఎవరైనా అడుగుతారు, మీరే కాదు, నేను కూడా అడుగుతాను. అటువంటి సందర్భంలో తను చెప్పుకున్న మాట ఇది. ఏందది? నకర్తృత్వం నకర్మాణి. కర్తృత్వం కానీ కర్మలు కానీ లోకస్య సృజతి ప్రభు. లోకంలో భగవంతుడు అనేవాడు సృష్టించలేదు. ఏమేంటి? కర్తృత్వం లేదు, కర్మ లేదు. తను సృష్టించలే భగవంతుడు. మనం ఏమనుకుంటాము? ఇప్పుడు ఏదైనా మంచి జరగాలని మనము అర్చనలో లేకపోతే ఏమైనా దాన ధర్మాలో పుణ్యకార్యాలు చేసినా మనకు దుర్మార్గం జరిగితే దేవుని గుడి దగ్గరికి పోయి ఇంట్లో ఫోటో ఉంటే నేను ఇన్ని చేసినా ఏం ఫలితం, ఏం లాభం, నువ్వు నన్ను ఏం చేసినావు, నాకు నువ్వేమన్నా అనుగ్రహించినవా? పక్కింటి వాళ్ళనైతే అంటే అనుగ్రహిస్తావు, నా మీద ఏమైంది నీ కోపం అని అనుకుంటారు. కానీ కర్మలు ఎన్ని చేసినావని కాదు, ఎలా చేసినావనేది చూస్తాడు ఆయన. ఒకటి మీ పాస్వర్డ్ ఉంటుంది మన ప్రతి మనిషికి. నేను చెప్పినటువంటి యొక్క సంచిత కర్మకు పాస్వర్డ్ ఉంటుంది. ఏం చేస్తాడు వీడు? నాకు ఫలాంది అన్నప్పుడు ఇట్లా కొట్టి మనది ఓపెన్ చేసి వీడు అన్ని పాపాలే చేసిండని ఉంటుంది అనుకో. నువ్వు ఎన్ని పూజలు చేసినా నీకు ఫలితం రాదు. అబద్ధం కాదు, వాస్తవం, కట్టుకథ కాదు. యాక్షన్ ఫాలోస్ రియాక్షన్. ఇది సూత్రం, సత్యం, వాస్తవం. ఇప్పుడు పెద్ద బండ ఉన్నది. ఆ బండను ఒక 10 మంది కొట్టిర్రు, పలగలే. 11వ వాడు కొట్టిండు, పలిగింది.
చాలామంది ఏం చేస్తాం, అబ్బా నువ్వు ఎంత బలవంతుడు అని 11ని మెచ్చుకుంటాం. ఇక్కడనే కర్మ రహస్యం ఉంది. ఆ బండలో 10 మంది కొట్టిన దెబ్బల యొక్క బలహీనత బండలో ఉన్నది. వీడు కొద్దిగా కొట్టగానే వలిగిపోయింది. ఇది తెలియదు. నువ్వు ఎంత బలవంతుడురా అని వాడిని మెచ్చుకుంటారు. మనకు గత జన్మలలో చేసిన పాపాలన్నీ పోయేదాకా మనకు శుభ ఫలితాలు ఇయ్యడు అనేది దీని సారాంశం. నేను పూజ చేసిన కదా నాకు ఎందుకు ఇస్తలేవని ఇక ముందు అడగరేమో అని నా యొక్క చిన్ని ఆశ. పూజ చేసి భగవంతుడిని నువ్వు నాకు ఎందుకు ఇస్తలేవని అడగరు. ఎందుకు ఏమని అడగాలి? ఇప్పుడు ఈ గీతా శాస్త్రం ప్రకారం, ఓ స్వామి ఇంకా నాది రీచ్ కాలేదు, నా కర్మ అనేది పాజిటివ్గా నా జీవితం మలగడానికి, అన్ని శుభాలు కలగడానికి రీచ్ కాలేదు. కాబట్టి ఏం చేయాలి? ఇంకా 2 సార్లు చేయాలి. అదే సాధన, అదే పూజ 2 సార్లు చేయాలి. అదే ఏమంటారు దాన్ని, దీక్షలు ఇంకా 2 సార్లు చేయాలి. అప్పుడు కనికరిస్తాడు. ఇది తెలుసుకోవాలి. మొదలు తెలుసుకోరు, చాలామంది ఒప్పుకోరు. లౌకిక జీవితంలో ఇదేదో ఒప్పుకోరు, ఇలా చెప్పేటి. అందుకే భగవద్గీత తీసి పక్కన పెట్టారు చాలామంది. కానీ మన కోసం చెప్పిండా లేకపోతే ఆ అర్జునుడి కోసం చెప్పిండా? మీరు చెప్పండి. ఇప్పటికి కూడా ప్రతి చోట భగవద్గీత ప్రవచనాలు జరుగుతున్నాయంటే వాట్ డస్ ఇట్ మీన్? ప్రస్తుత దేశ కాల మాన పరిస్థితులకు అనుకూలంగా ఎలా భగవద్గీతలో చెప్పిన సూత్రాలు డీకోడ్ చేయాలనో చెప్తున్నారు అందరు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఇదే. ఇవేవి కర్మలు కానీ కర్మ ఫలితాలు కానీ నేను సృష్టించలేదయ్యా. ఎవరు సృష్టించుకున్నారు? నీ బొమ్మకు స్వేచ్ఛనిచ్చిన కదా, నువ్వే సృష్టించుకున్నావు. నీ కర్మాచరణ వల్లనే నీకు ఈ ఫలితం వస్తుంది అని చెప్తున్నాడు. నా కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. స్వభావం అంటే ఏంది? పరభావమా స్వభావమా? అందులోనే మీనింగ్ ఉన్నది. స్వభావము ఎవరిది వాళ్ళకి. స్వభావం వల్లనే, ఎవరి వ్యక్తిగత కర్మాచరణ వల్లనే ఈ ఫలితం వస్తుంది అనేది సారాంశం. కాబట్టి కర్మ సన్యాసం అంటే ఏమిటి? కర్మ మీద ఫలం వదిలిపెట్టడం, కర్మ జరిగిన దానికి ఫలం ఎలా వస్తుందో తెలుసుకోవడం, ఎలా రావాలి అని నేర్చుకొని అలా పనిచేయడం కర్మ యొక్క రహస్యం. చూడండి, ఇప్పుడు నిన్న 3 అధ్యాయాలైన ఒకటే కర్మయోగం అని పేరు పెట్టిండు. దీంట్లోనేమో కర్మ సన్యాసం అని యోగం పెట్టిండు. అందరూ ఏమనుకుంటారు? కర్మలన్నీ వదిలిపెట్టు, ఏం పని చేయకు అని అనుకుంటున్నాం మనం అంతా. కాదు, కర్మ మీద ఫలితం వదిలిపెట్టని నేను చెప్తున్నా. ఇక చివరిది ఒకటి ఉన్నది, 10 నిమిషాలు అవుతుందండి, 10 minutes. సంయమనం అంటే మీకు తెలుసు. డిక్షనరీ అర్థం ఏమిటంటే సంయమనం అంటే, డిక్షనరీలో మామూలు అర్థం. సంయమనం అంటే ఏమిటి? కొద్దిగా సంయమనాన్ని పాటించని పేపర్లలో చెప్తారు కదండి, అదే సంయమనం ఇది. అంటే కొద్దిగా పీస్ఫుల్గా ఉండు, కొద్దిగా ఎక్కువ టెన్షన్ పడకు, కూల్గా ఉండు అని చెప్పడమే కదా సంయమనం అంటే. సంయమనాన్ని పాటించాలంటే కొద్దిగా ఓర్పు వహించాలని అర్థం, కరెక్ట్గా చెప్పాలంటే. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు? ఆత్మ అని పేరు పెట్టాడు. ఆత్మను ఓర్పు వహించమన్నాడు. నేను చెప్తా, ఆత్మజ్ఞానం వచ్చిన ఎవడైనా ఆత్మ సహజంగా ఓర్పు దాని లక్షణం, మళ్ళీ వహించమని ఎందుకు చెప్తున్నాడు? ఇదే గమ్మత్ అర్థం కాని విషయం. డీప్గా వెళ్ళిపోతే ఆత్మ సహజంగా ఓర్పు గలదే, మళ్ళీ ఆత్మను ఓర్చుకోమంటున్నాడు. నేను ఇందాక చెప్పిన కదా, మలినమైనటువంటి యొక్క ఆత్మనే మనస్సు. ఇక్కడ చెప్పేది ఇదంతా బోధన ఎవరికి తెలుసా అండి? మలినమైనటువంటి మనస్సులు, మలినమైనటువంటి ఆత్మలు గలవారికి. అర్జునుడికి కూడా మలినమైంది. ఎట్లా మలినమైంది? మోహం వలన. యుద్ధం చేయాల్సిన తన స్వధర్మం యుద్ధం చేయాల్సినోడు నేను చేయపో అని చెప్పేసి తీరా టైంకు తప్పించుకున్నాడు. అది మనోమాలిన్యం. మనోమాలిన్యం గురించి చెప్పుకోవాలంటే సైకాలజీలో లాట్ ఆఫ్ సబ్జెక్ట్. అది చదువుతుంటే అంత ఆనందం కలుగుతుంది. మనకు భగవంతుడు ఏ పాటి అవకాశం ఇచ్చినా మనస్సంది ఏంది, మనస్సును శుద్ధిపరిచే ప్రక్రియ అంటే ఏంది, ఈ 7 రోజులలో రోజు గంట సేపు కొద్దిగానే స్పృశిస్తాం.
ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఆత్మ సంయమనం అంటే అర్థము మనో సంయమనం అని, మనో నిగ్రహం అని అర్థం. ఆత్మ అనేది ఏమైంది? మలినమైంది కాబట్టి మనస్సుగా మారింది. ఆ మనస్సును మళ్ళీ శుద్ధిపరచడమే సంయమనాన్ని దానికి నేర్పించడం. ఆత్మకు నేర్పించేది ఏముండదు. ఆత్మ అన్ని క్వాలిటీస్ బ్రహ్మాండంగా ఉంటాయి. దానికి ఓర్పు ఉంటుంది, సహనం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆయుష్ ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. ఎందుకంటే చావదు కదా, ఆత్మ స్థిరమైంది కదా, శాశ్వతమైంది కదా. ఆయనకి అన్ని ఉండగా మళ్ళీ సంయమనం ఒకటి పాటించు, ఆత్మ సంయమనం అని చెప్పిండని అనుకోమాకండి. మలినమైన ఆత్మను సంయమనం పాటించమంటున్నాడు. అంటే పరిశుద్ధం చేయండి దాన్ని, ఆత్మను, మనస్సును. ఆత్మ మలినమైంది కాబట్టి మనస్సుగా మారింది. మనస్సు శుద్ధీకరణ చేయాలి. నువ్వు చేస్తే ఏమవుతుంది? ఒరిజినల్గా ఆత్మ అవుతుంది. దానికి సంయమనం అవసరం లేదు. ఆ సంయమనానికి నా మనస్సు సంయమనం చెందాలంటే నేనే పూనుకోవాలి. ఉద్ధరేద్ ఆత్మనాత్మనం నా ఆత్మానం అవసాదేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధు ఆత్మైవ రిపునాత్మన. ఒక అద్భుతమైన సెంట్రలైజ్డ్ శ్లోకం ఆత్మ సంయమన యోగంలో అత్యంత గొప్ప శ్లోకం. ఇది జీవితానికి బాగా పనికొచ్చేది. ఇది 6వ అధ్యాయంలో ఆత్మ సంయమన యోగంలో 5వ శ్లోకం, 5th వర్షన్. ఉద్ధరేద్ ఆత్మనాత్మనం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మను బంధు ఆత్మైవ రిపునాత్మన. ఇప్పుడు మన పక్షాన్ని ఏం చెప్తున్నాడు? ఒక్కొక్క దగ్గర మీరు చదివితే మన మనస్సే మన శత్రువు, మన మనస్సే మన మిత్రువు అంటాడు కదా. ఈ శ్లోకంలో మన ఆత్మనే మన మిత్రువు, మన ఆత్మనే మన శత్రువు అన్నాడంటే దాని అర్థం ఏమిటి అనంటే మన ఆత్మ మలినమైంది కాబట్టి మన మనస్సు, అప్పుడు మలినమైన మనస్సు ఏమిటి? మనకు శత్రువు. దాన్ని మనం కష్టపడి శుద్ధి చేసినాం. ఎలా చేయాలో చెప్తాం ముందు ముందు. ఎలా చేసుకుంటామో ఈజీ ఉంటుంది, అది చాలా ఈజీ. ఇప్పుడు మనం కొంత నేర్చుకున్నాం ఇప్పటివరకు. ఆత్మైవ హి ఆత్మనో బంధు ఆత్మైవ రిపునాత్మ. రిపు అంటే శత్రువు. ఆత్మకు ఆత్మే శత్రువు, ఆత్మకు ఆత్మే మిత్రువు. అంటే అది పరిశుద్ధమైన ఆత్మ కాదు, మలినమైన ఆత్మ అంటే మనస్సు. అప్పుడు నీ సాధన నువ్వే చేయాలి, నువ్వు భగవంతుని తెలుసుకోవాలి, నువ్వు జ్ఞానివి కావాలి అని కృష్ణ పరమాత్మ ఆయనను మిషగా పెట్టి మనందరికీ చెప్పిండు. ఆయన జ్ఞానే. కృష్ణుడితోటి సాంగత్యంలో ఉండి ఫ్రెండ్షిప్ చేసి బాబా బాబా అని చేతిలో చేసినోడు. నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి నా ఆలోచన చెప్తా మీకు. అర్జునునికి కర్మ విముఖత కల్పించింది ఎవరో కాదు, సాక్షాత్ కృష్ణుడే. ఎందుకు? గీత చెప్పడానికి. ఆయన యుద్ధం చేసి ఉంటే భగవద్గీత లేదు. అర్జునునితో యుద్ధం చేయించాలా వద్దా అనేది దివ్యమైనటువంటి ఒక శక్తి కలిగినటువంటి, విభూతి కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు అర్జునుడి మనస్సు మీద కంట్రోల్ ఉండదా? ఇట్లా ఇట్లా అని యుద్ధం చేయిస్తుండే. అప్పుడు ఈ భగవద్గీత ఉండక రేపు యుద్ధం చేస్తే నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు, ఎంత ప్రేమరా నీకు. వాని మనస్సులోకి జొర్రి భయము మోహము కలిగించి మా అందరికీ కలియుగంలో ఇలా ఉంటుందని మీకు ముందే తెలిసి మా అందరికీ పనికొచ్చే విధంగా భగవద్గీతను చెప్పినావే, ఇంతకంటే ప్రేమ ఎవరికి ఉంటుంది? యు ఆర్ వెరీ అఫెక్షనేట్ అండ్ మ్యాన్ కైండ్. యు ఆర్ వెరీ కైండ్ అండ్ మ్యాన్ కైండ్. మ్యాన్ కైండ్లోనే కైండ్ ఉంది. మ్యాన్ అంటే కైండ్ తోటి ఉండాలి, క్రూయల్టీ ఉండొద్దు, క్రూయల్గా ఉండొద్దు. మ్యాన్ అంటే కైండ్గా ఉండాలి. కాబట్టి పాపం అర్జునుడు మనందరికి వచ్చే డౌట్ వల్ల ఒక డౌట్ అడిగిండు. ఏమిటి అది అంటే, మనస్సును ఏమన్నాడు ఆయనే? మనస్సును నిగ్రహం చేసుకో, మనస్సును అటు ఇటు దొరలనీయకు. పంచతన్మాత్రలు అంటే ఇప్పుడు శబ్దస్పర్శ రూపరస గంధాదులు, మంచి పిక్చర్ చూసింది, మంచి ఫోటో చూసింది, ఇంకా కావాలి, ఇంకా చూడాలి. మంచి రుచిగల భోజనం దొరికింది, 365 రోజులు కావాలి. మంచి ఆస్తిపాస్తులు వచ్చినాయి, ఎప్పటికిట్లే రావాలి. వీటిని ఏమంటారు? నియంత్రణ లేని మనస్సు అంటాం. వచ్చిన కాడికి చాలు, ఎదురుచో లాభ సంతృష్టం అంటే నియంత్రణ గల మనస్సు. నియంత్రణ లేని మనస్సు ఏమో శత్రువు, నియంత్రణ ఉన్న మనస్సు ఏమో ఫ్రెండు. మరి ఆయన ఏమన్నాడు అర్జునుడు? నా మనస్సు నియంత్రణలో ఉండలేదు, అది డిస్టర్బ్ చేస్తుంది, చంచలం అయింది. మనస్సు నిగ్రహం కావాలంటే స్థిరం కావాలి కదా. చంచలం ఉంటే నిగ్రహం చేయలేం.
మరి ఏం చేయమంటావు అని అంటే ఆయన కృష్ణుడు ఎంతో దయతోటి మనందరికీ పనికొచ్చే ఒకనొక సూత్రం, ఒక శ్లోకం ఏం చెప్పిండంటే, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. అంటే అర్జున, డౌటే లేదు, మనస్సు జయించడం చాలా కష్టం, మనస్సు చంచలమైంది ఒప్పుకుంటా. కానీ నీకు ఒక అడ్వైజ్ ఇస్తా, అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. నీ మనస్సును నిగ్రహించడానికి 2 సాధనలు చెప్తున్నా నేను. 1 అభ్యాసము, 2 వైరాగ్యం. ఇది భగవద్గీతలో ఒక సెంట్రలైజ్డ్ శ్లోకం. ఇది చాలా మీనింగ్ ఉన్నది. ఇట్లా మనస్సు చంచలమైంది, దాన్ని నిగ్రహించడానికి, మనస్సును నిగ్రహించేవాడే స్థితప్రజ్ఞుడు. సాంఖ్యయోగంలో స్థితప్రజ్ఞుడి లక్షణాలు చెప్పిండు. మనోనిగ్రహం, జ్ఞానంతో జీవించడం, ఆత్మజ్ఞానం పొందడం వగైరా వగైరా చెప్పిండు. ఇక్కడ స్థితప్రజ్ఞుడు కావాలంటే మనస్సు చంచలమైంది, అది ఎట్లా సాధ్యం? మనందరికీ ఒక డౌట్ వస్తుంది, ఆత్మజ్ఞానం పొందుమన్నాడు, ఆత్మజ్ఞానానికి అర్హత మనశ్చాంచల్యాన్ని ఓడగొట్టుకోమన్నాడు, అది ఎట్లా కుదురుద్ది? కష్టం కదా. ఎందుకు? ఆత్మజ్ఞానం ఎవరికి వస్తుంది? మనస్సు స్థిరమైన వాళ్ళకు వస్తుంది, మనస్సు చంచలత్వం లేని వాళ్ళకు వస్తుంది. మనస్సు చంచలత్వం ఉండదు కదా. ఆయన అడిగింది చెప్తున్నాను నేను, ఇట్లా అడిగి ఉండొచ్చు. కలియుగంలో ప్రజలందరికీ మనస్సు చంచలమై ఉంటుంది కదా, వాళ్ళకి ఆత్మజ్ఞానం ఎట్లొస్తుంది అది చెప్పు అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఏం లేదు, అభ్యాసం, వైరాగ్యం, అంతే ఉన్నదండి. ప్రతి వ్యాఖ్యానాలలో భగవంతుడు నాకు స్ఫురించింది మీతో షేర్ చేసుకుంటా. నేను భగవంతునికి సర్వదా కృతజ్ఞునిగా ఉంటా. ఇటువంటి విషయాలు నాకు స్ఫురింపజేసినందుకు నేను గర్వంగా చెప్పగలుగుతా. ఎన్ని గ్రంథాలు, వ్యాఖ్యానాలు చదివినా ఈ అభ్యాసం, వైరాగ్యం మీద ఇవాళ మనం అనుకున్నట్టు లేదు. మీరు ఉంటే నేను వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేస్తా, వాళ్ళు గొప్పవాళ్ళే, అందరం గొప్పవాళ్ళమే. అభ్యాసం, వైరాగ్యం. అదేమిటి అభ్యాసం ఏంది, వైరాగ్యం ఏంది అంటే, అభ్యాసం అంటే ఏమిటి? ప్రాక్టీస్. వైరాగ్యం అంటే ఏంది? డిటాచ్మెంట్. అభ్యాసం అంటే ప్రాక్టీస్ చేయడము, వైరాగ్యం అంటే డిటాచ్మెంట్ చేయడం. అక్కడ అంతవరకు చెప్పిండు, మీరు అభ్యాసం చేయాలి, అభ్యాసం చేయాలి అని చెప్పుకుంటూ వచ్చిండు. నేను చెప్తా, నేను అనుకుంటా, అప్పుడప్పుడు అనుకున్నా, అది చెప్తున్నా మీకు. అభ్యాసం దేనికి చేయాలి, వైరాగ్యం దేనికి చేయాలి నేను ప్రశ్నించుకుంటే నాకు దోచిన సమాధానం చెప్తా. మనకు 3 శరీరాలు ఉన్నాయి, స్థూల, సూక్ష్మ, కారణ శరీరం. ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ, స్పిరిచువల్ బాడీ. ఫిజికల్ బాడీ కాళ్ళు, చేతులు వగైరా వగైరా, దానికి అభ్యాసం ఉంటుంది, దానికి వైరాగ్యం ఉంటుంది. మెంటల్ బాడీ, మైండ్, దానికి అభ్యాసం ఉంటుంది, దానికి వైరాగ్యం ఉంటుంది అని నాకు భావన కలిగించాడు. ఆత్మ, దానికి అభ్యాసం ఉంటుంది, దానికి వైరాగ్యం ఉంటుంది. అంటే ఇటు 3 అటు 2, 3 2 6 ప్రాక్టీసులు ఉంటాయి. ఇప్పుడు ఆయన చెప్పినవి 2, అభ్యాసం, వైరాగ్యం. నేను దాన్ని 6గా మార్చిన. 6గా మార్చిన అంటే నాకు 3 శరీరాలని, అవి ఒక్కొక్క వాక్యం చెప్తాయి. ఇవాళ ముగించి ఏమన్నా ఇంకా చెప్పాలని మీకు అనిపిస్తే రేపుగిన చర్చించుకుందాం. శరీరానికి అభ్యాసం చెప్తున్నా మొదలు, అలాగే శరీరానికి వైరాగ్యం చెప్తా. చాలా ఇంపార్టెంట్ ఇది. శరీరానికి అభ్యాసం ఏమిటి? శరీరం ఉన్నదంటే అందరం ఎట్లా కోరుకుంటామండి? ఫస్ట్ అందంగా ఉండాలని కోరుకుంటాం, తర్వాత ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం, తర్వాత ఎక్కువ సంవత్సరాలు బతకాలని కోరుకుంటాం. ఇంతే కదా. ఇందుకు మీడియాలన్నీ, యోగా గురువులన్నీ ఏం చేసిరు? మనకు వ్యాయామం నేర్పించారు. డైటీషియన్స్ ఆహారం ఎలా తినాలో నేర్పించారు, అది ఫిజికల్ బాడీకే. తర్వాత నిద్ర ఎన్ని గంటలు పోవాలి, మేల్కతోటి ఎన్ని గంటలు ఉండాలి అనేది నేర్పించారు. అవన్నీ మీకు తెలుసు. ప్లస్ దైవ సేవ అనేది ఫిజికల్ బాడీ తోటి చేసేది. అది ఎక్కువ మంది చెప్పరు, కొంతమంది చెప్తారు, నేర్చుకుంటారు. ఫిజికల్ బాడీతోటి దైవ సేవ ఎలా చేయాలి అనంటే, గుళ్ళల్లో ఉన్న దైవము అందరి రూపంలో ఉన్న, ప్రాణుల రూపంలో ఉన్నటువంటి 84 లక్షల జీవరాశులలో అంతర్యామిగా ఉన్నటువంటి దైవానికి సేవ చేయాలి. ఎట్లా అనేది నా ప్రశ్న. మీరే చెప్తారు, ఓ ఇలా చేస్తే బాగుంటుందండి, బాగుంటుందేమో చూడండి అంటారు మీరు. ఇప్పుడు శరీరానికి అభ్యాసం ఏం చేయాలి? ప్రాక్టీసు. ఫస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి, తర్వాత ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి, తర్వాత నిద్ర చక్కగా పోవాలి,
తర్వాత దైవ సేవ చేయాలి. ఇవి 4 వచ్చినాయి, ఇంకా చాలా ఉన్నాయి, బట్ లిమిటెడ్ టైంలో ఈ 4 చెప్పిన. ఇవి మీరు బహుశా వాకింగ్ చేస్తారు, వగైరా వగైరా చేస్తారు. ఒకటి ఫస్ట్ ఏమనుకోండి, ఐఎమ్ వెరీ హెల్తీ అనుకోండి, అంతే, దట్స్ ఆల్. పాజిటివ్ అఫర్మేషన్ అంటారు సైకాలజీ. హౌ ఆర్ యూ అని నేను అడిగితే ఏదో ఉన్నానులేండి అని అనకండి. అంటారు చాలామంది. మీ ఉద్యోగం ఎలా సాగుతుందండి? ఏదో సాగుతుందిలేండి, 10:30 to 5 అనేటువంటి నిర్లిప్త భావం, ఏదో కోల్పోయిన భావం ఉంటే జీవితం అలాగే ఉంటుంది. యద్భావం తద్భవతి. పాజిటివ్ అఫర్మేషన్, హౌ ఆర్ యూ, ఎక్సలెంట్. రోగం ఉన్నా ఎక్సలెంట్ అనండి, 4 రోజుల్లో తక్కువైతుంది. పలకరించలేదని పోతారు కదండి, అయ్యో పాపం నీకు ఎటువంటి ఎట్లయిపోయినావు, మస్తు తుంటలాగా ఉన్నటివి, కట్టెలాగా అయిపోయినావు అని అంటే వాడు నిజంగా ఇంకా కట్టెలాగా అవుతాడు తెల్లారి పోయి చూస్తే. చూడండి మీరు, వాడిలో నెగటివిటీని వీడు యాక్టివేట్ చేస్తాడు. అవునట, నేను కట్టెలాగా అయిపోయినట, ఏనుగులాగా ఉంటే పీనుగులాగా అయినట. ఏది మాట్లాడితే అది అవుతారండి, నమ్మండి. అయితే కొంతమంది పలకరించడానికి పోయినప్పుడు నీకేమైందిరా, 4 రోజులైతే బయటకు వస్తావు, అట్లుంటారు ఇట్లుంటారు, 2 రకాలు. మీరు ఏది తీసుకుంటారో దాని మీద మీ లైఫ్ ఉంటుంది, మీ రోగం తక్కువ అయ్యేటువంటి టైం ఉంటుంది. 2 తీసుకుంటారా, ఎంతకు తక్కువ కాదు. వాడు వచ్చినప్పుడు ఇది తీసుకొని, వాడు వచ్చినప్పుడు వాడేమనుకుంటాడో అని అది తీసుకొని, అది 2 తీసుకుంటే మనస్సు కన్ఫ్యూజన్ అయిపోతుంది. నేను ఆరోగ్యంగా మార్చాలా వీడిని, సన్నాసిని, ఇంకా రోగిష్ఠం చేయాలని అర్థం కాక ఏది బలీయంగా అనుకుంటే, ఏ దానికి కొంచెం బలం ఎక్కువ ఉంటే, ఫోర్స్ ఎక్కువ ఉంటే అట్లా మనకు సిద్ధిస్తుంది. అది అభ్యాసం. ఇంకా చాలా ఉంది, ఇంతవరకు చెప్పుకుందాం. వైరాగ్యం ఏమిటి అని అంటే వదిలిపెట్టేటి. వైరాగ్యం అంటే డిటాచ్మెంట్, రాగం అంటే అటాచ్మెంటు, వైరాగ్యం అంటే డిటాచ్మెంట్. విరాగి, రాగి అంటే బాగా ప్రేమించేవాడు, విరాగి అంటే వదిలేసేవాడు. ఏం వదిలేయమంటుంటే శరీరానికి అంటే దురలవాట్లు వదిలేయి నేను చెప్పా, వ్యసనాలు వదిలేయి నేను చెప్పా, నువ్వన్నీ వదిలిపెట్టాలి. ఇటు దురలవాట్లు మనకు ఉంటే వదిలిపెట్టాలి, లేకపోతే తెచ్చుకొని వదిలిపెట్టాలి అని నేను అన్నాను. వదిలిపెట్టమన్నావు కదా గురుగారు, నాకు లేవు కదా నేను తెచ్చుకున్నా అంటారు కొంతమంది. అంటారో అన్నారో తెలియదు కానీ జస్ట్ ఫర్ ఫన్. తర్వాత మనస్సుకు అభ్యాసం చెప్తా. మనస్సుకు అభ్యాసం ఏమిటి అని అంటే మెడిటేషన్, ధ్యానం ఎలా చేయాలో అందరికీ తెలుసు, ప్రాణాయామం ఎలా చేయాలో అందరికీ తెలుసు, నామస్మరణ, భగవన్నామం ఎట్లా చేయాలో తెలుసు. అంటే ఇది మనసుకే ఎందుకు పెట్టారు అని అంటే, మీరు ఒకవేళ ప్రాణాయామం చేసిరు అనుకుందాం, మనసుకు ఒకసారి తీవ్రమైన కోపం వస్తుంది, ఒకసారి ప్రశాంతంగా ఉంటుంది. ప్రాణాయామం చేయడం వలన ఏమవుతుందో మీకు తెలుసు, ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క వేగం తగ్గిపోతుంది. ప్రాణాయామం చేస్తే మీరు కోపిష్టిని చూస్తే ఉచ్ఛ్వాస నిశ్వాసాల వేగం ఎక్కువ ఉంటుంది. ప్రశాంతంగా ఉన్నోడిని చూస్తే శ్వాస రేటు తగ్గిపోతుంది. అంటే అర్థమైంది, మనలో ప్రశాంతత నెలకొంటుంది. అది ఫస్ట్ ఎలిజిబిలిటీ. అదే ఒక అభ్యాసం ప్రాణాయామం. తాబేలు 400 ఏళ్ళు 500 ఏళ్ళు బతుకుతుంది. 1 నిమిషానికి 4 నుంచి 5 శ్వాసలు తీసుకుంటుంది అంతే. నిమిషానికి 60 సెకండ్లకు. మనం 70+ తీసుకుంటాం. కుక్క దాదాపు 120 తీసుకుంటుంది సెకండ్కు. అందుకే కుక్క ఆయుర్దాయం 14 ఏళ్ళు. 14 సంవత్సరాల కంటే ఎక్కువ బతికిందంటే దాని అదృష్టం. 14 లేదా 15 అనుకుందాం, చూడండి మీరు. కాబట్టి మనం మనశ్శాంతిగా ఉంచుకుంటే వెరసి మన ఆయుష్ పెరుగుతుంది. ఆయుష్ పెరిగితే ఎందుకు పెరుగుతుంది? బాగా అన్ని శారీరక సుఖాలు అనుభవించడానికి అని అనుకోవచ్చు, అదో రకం. భగవంతుని తెలుసుకొని ఆనందంగా ఉండాలి, నిత్య జీవితం ఇలా ఉండాలి అని అనుకోవడం చాయిస్ ఈజ్ యువర్స్, అవర్స్. ఇక్కడ ఇంకో చిన్న సాధన, మనసు యొక్క అభ్యాసంలో ఒక చిన్న సాధన చెప్తా, ఒక ఈజీ టెక్నిక్ చెప్తా నేను, నాకు దోచిన టెక్నిక్. మనసు ఎప్పుడు డిస్టర్బ్ అవుతుందండి, మనసు నిశ్చలంగా ఉండలేదు. మనసు నిశ్చలంగా లేకపోతే మీరు ఏ పని చేసినా ఫెయిల్ అవుతుంది.
ఏది చేసినా మనస్సు నిశ్చలంగా, మనస్సు ప్రశాంతంగా ఉండి చేస్తేనే మీ పనులన్నీ దిగ్విజయంగా పూర్తయితాయి తప్ప మనశ్చాంచల్యంతో చేస్తే కావు. ఒకటి మనశ్చాంచల్యం పోడగొట్టుకునే ఒకానొక సూత్రం ఏమిటయ్యా అంటే, ఒక్క స్టేట్మెంటు బాగా మనస్సులో నాటుకోండి. ఎవరన్నా కనబడితే చెప్పండి. మొదలు మన జీవితాల్లో సమన్వయం చేసుకోండి. ఈ స్టేట్మెంట్ ఒకటే వాక్యం. మొదలు ఆంగ్లంలో చెప్తా. యాక్సెప్ట్ ఎవ్రీథింగ్, ఎక్స్పెక్ట్ నథింగ్. యాక్సెప్ట్ ఎవ్రీథింగ్, ఎక్స్పెక్ట్ నథింగ్. మనశ్శాంతి దొరుకుతుంది కాక దొరుకుతుంది. ఇట్లా చేస్తే మనకు మనశ్శాంతి దొరుకుతలేదంటే వి యాక్సెప్ట్ నథింగ్, ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్. చాలా జీవితాల్లో మనకుంటాయి. వాడు వచ్చి కలవకపోయే, ఈమె టైంకు చాయ్ ఇవ్వకపోయే, వాడు టైంకు బ్రేక్ఫాస్ట్ పెట్టకపోయే, వాడు పలకరించ నిన్న అయ్యో పాప అనకపోయే. ఇవన్నీ ఎక్స్పెక్టేషన్స్. యాక్సెప్ట్ ఎవ్రీథింగ్. వాడు రాకపోతే రాని, పోని వాడి కర్మ, వస్తే రాని, రాకుండా రాకపోతే. ఇంకా వస్తే మన ఇంటోళ్ళు ఛాయ్ చేసి పోయాలి, బ్రేక్ఫాస్ట్ పెట్టాలి, భోజనం చేయమనాలి, వాడు రాకపోతేనే అని ఇట్లా యాక్సెప్ట్ చేసుకోవడానికి కొన్ని రెమెడీస్ వెతుక్కొని. కాబట్టి యాక్సెప్ట్ ఎవ్రీథింగ్, ఎక్స్పెక్ట్ నథింగ్. మరి వైరాగ్యం ఏమిటి మనస్సుకు అంటే, విడిచిపెట్టేది ఏమిటి అని అంటే ఒక్కటే పాయింట్లో చెప్తాను నేను. మీరు బోల్డ్ అంత సబ్జెక్ట్ రాసుకొని వస్తారు. నెగటివ్ థాట్స్ వైరాగ్యం. మనస్సుకు ఒక ప్రాపర్టీ లాగా, ఒక మంచి ఫుడ్ లాగా ఎప్పటికీ నెగటివ్ థాట్స్ ఇంట్లో వచ్చి తిష్ట వేస్తాయి. మీకు ఏది నెగటివ్ థాట్, ఏది పాజిటివ్ థాట్ నేను చెప్పక్కర్లేదు, మీరంతా అనుభవజ్ఞులు, మీరే చెప్తారు నాకు. మరి వైరాగ్యం దేనికి మనస్సుకు కావాలంటే మీరేం చేయాలి? నెగటివ్ థాట్స్ను తీసి చెత్తబుట్లు వేయాలి. నేను ఇంకో సలహా చెప్పిన కొంతమందికి కొన్ని ప్రవచనాలలో, మీరు బాధపడేటందుకు ఒక టైం పెట్టుకోండి, 5 to 6. భోజనానికి, బ్రేక్ఫాస్ట్కు, టీకి, కాఫీకి అయితే పెట్టుకుంటారు. కానీ నేను చెప్పిన సలహా బాధపడేందుకు 5 to 6 పెట్టుకోండి సాయంత్రం. అంటే మిగిలిన టైంలో బాధపడొద్దనే కదండి. అప్పుడు బాధపడే ఆలోచనలు మనకు వస్తే, నీ టైం కాదు ఇది, 5 to 6 గెట్ అవుట్ అని అనడానికి సులభం ఉంటుంది. నిజం. ఇది చాలామందికి తెలియదు రహస్యం. బాధపడటానికో టైం ఉంటుందా అండి? పెట్టుకోండి. మనం మంచిగా కావాలంటే ఎన్నో టెక్నిక్స్ వాడుకోవాలి. నేను పెట్టుకుంటా కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు నేను ప్రవచనానికి వచ్చేటప్పుడు బాధపడుతుంటే మీతోటి ఏమైనా షేర్ చేసుకుంటున్నా? నాకు బాధ వచ్చినా తీసి చేతబుట్లు వేస్తా. అటువంటి ఎమర్జెన్సీ మన జీవితాల్లో ఎప్పటికీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయాలి. తేలిగ్గా ఉంటే విషాదమైన సినిమాలు చూస్తాము. అందులో ఏముంటే వీడు లీనమైపోతాడు. అట్లా గట్టెట చేసిరా నువ్వు సీరియళ్ళల్లో జరిగేటప్పుడు తిట్టుకుంటారు. నీకేం పాడైంది బాబు, మీకు తెలుసు అట్టెట చేస్తే నువ్వు మంచిదాన్ని పట్టుకొని అని అంటారా లేదా? ఆ సీరియల్ కథ వానికి డబ్బులు వస్తాయి అట్లా చేస్తే అని అనుకో, అందులో లీనమైపోతాం. వద్దు, అన్నిట్లా లీనం కాకు. భగవంతునిలో లీనంగా చివరికి లీనమయ్యేది వాటిలోనే, కావలసింది వాటిలోనే. ప్రపంచంలో లీనం కాకు. మూడవది చిట్ట చివరిది, ఆత్మకు అభ్యాసము ఉన్నది, వైరాగ్యం ఉంది. ఆత్మ కూడా ఉంటుందా అంటే ఉంటుంది. నాకు వచ్చిన ఆలోచన, ఆత్మ మన లోపల ఉండటం వల్లనే, కారణ శరీరం అనే ఆత్మ ఉండటం వల్లనే మనం పనులు చేస్తున్నాం. అంతే కదా, వివిధ కర్మలు చేస్తున్నాం. మరి ఆత్మతోటి లింక్ ఎలా ఏర్పరచుకోవాలి అని అంటే, కర్మ చేసేటప్పుడు కర్మ కంటే ఆరంభంలో, కర్మ అయిపోయిన తర్వాత భగవంతుని నామము జపించడమే ఆత్మకు అభ్యాసం. నాకు దోచిన ఆలోచన అండి. ఇది కరెక్టా కాదని మీరు చెప్పండి ఆలోచించి. కరెక్ట్ కాదంటే నేను విత్డ్రా చేసుకుంటే ఎక్కడ చెప్పా, అబద్ధం కాదు. ఆత్మకు అభ్యాసం అంటే ఏంటి? ఆత్మ ఈ శరీరంలో ఉండటం వల్లనే అన్ని పనులు చేస్తున్నాం. కారణ శరీరం కదా. పనులు చేయకుండా ఐడియల్గా ఉంటే ఏం పని చేయం కదా. ఏ పని చేయనప్పుడు ఏం అవసరం ఉండదు, ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ చేసేటప్పుడు ఆత్మతోటి కనెక్టివిటీ కావాలంటే, ఆత్మ భగవత్ స్వరూపం కాబట్టి కర్మకు మాలిన్యం అంటకుండా ఉండాలంటే, కర్మకు దోషం రాకుండా ఉండాలంటే, కర్మ ఆరంభంలో, కర్మ అంతంలో
శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ అనాలే. శ్రీకృష్ణ జయకృష్ణ జయ జయకృష్ణ ఒక్క మాట అన్నా చాలు, హరే కృష్ణ క్లోజ్ చేస్తే అయిపోయింది లాస్ట్ సెంటెన్స్. సూపర్ కాన్షియస్నెస్ తోటి కనెక్ట్ కావాలి. ఇక చిట్ట చివరి వాక్యం ఒకటి ఉంది, ఆత్మకు వైరాగ్యం. ఇది ఎక్కడుందండి బాబు? ఆత్మనే వైరాగ్య స్వరూపం అయితే ఆత్మకు వైరాగ్యం ఏమిటి అనే భావన నాకు దోచింది, చెప్తా మీకు. సర్వసమర్పణ పరమాత్ముడికి చేయడం. ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్ ఇంక్లూడింగ్ మై ఆత్మ, బాడీ, మైండ్, సోల్, మై ప్రాపర్టీ, మై ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్ అనుకుంటే భగవంతుని సంతోషము చెప్పరాకుండా ఉంటుంది. అరే ఏం కొడుకు పుట్టిండని ఓ తండ్రి అనుకుంటాడు. ఎప్పుడు అనుకుంటాడు తెలుసా? తండ్రి సంతోషం. ఇప్పుడు పెళ్లి చేసినాం, ఉద్యోగం వచ్చింది, వాడి జీవితం వాడు బతుకుతే కొంత సంతోషపడతాడు. కానీ వాడు ఏం చేసిండు? వాడి జీవితం వాడు బతుకుతూ వానికి నెలకు 50,000 లక్ష రూపాయలు వస్తే ఆ సంపాదన అంతా తెచ్చి తండ్రికి ఇచ్చి, నాన్న అంతా నువ్వే నడిపి, ఈ జీవితం నాకెంత పాకెట్ మనీ ఎంత నీ ఇష్టం అని మొత్తం వాడి మీద భారం పెడితే ఆ తండ్రి ఎంత సంతోషపడతాడో, ఈ భగవంతుడు మన జీవితాలను సర్వసమర్పణ చేస్తే, ఆత్మ సమర్పణ చేస్తే, ఆత్మకు వైరాగ్యం ఇస్తే టోటల్గా వైరాగ్య జీవితం మనకు ప్రసాదిస్తాడు. వైరాగ్యం ఉన్నవాడు జ్ఞానిగాక ఇంకెవరండి? సంసారికి ఏమైనా వైరాగ్యం ఉంటుందా? జై శ్రీరామ్. సర్వే జనా సుఖినో భవంతు.